వారు వారి ప్రయోజనాల కోసం ముగ్గురు మంత్రులు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళెవరో మీకు తెలుసు, మాకు తెలుసు. సందర్భం వచ్చినప్పుడు పేర్లతో సహా బయట పెడతాం. ఖచ్చితంగా ఆ ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం ఇవాళ మీరు దాదాపు 910 కుటుంబాలని మెడలు బట్టి రోడ్డును నూకినందుకు వారి శాపాలు, వారి ఆక్రోశం, వారి కన్నీళ్లు ఉత్తగానే పోవు. తప్పకుండా ఆ కన్నీళ్లలో మీ ప్రభుత్వమై కొట్టుకపోయే రోజు వస్తుందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. జరిగిన తప్పును సరిదిద్దుకోండి. అధికారం మత్తులో ఇవాళ మీరు చేసిన తప్పును మంత్రులకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే సరిదిద్దుకోండి. ఏదైతే గ్లోబల్ ప్రచారం చేస్తున్నాడో, పేదవాళ్ళు ఇల్లు కూడగడుతున్నారని చెప్తున్నారో, ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైతే మాట్లాడుతున్నాడో, మా పేటెంటే పేదవాళ్ళు, పేదవాళ్ళది ఈ ప్రభుత్వం. వాళ్ళ దీవెనలతో, వాళ్ళ ఆశీర్వాదంతో నిలబడ్డ ప్రభుత్వం ఇది. ఆ క్లారిటీ మాకుంది. పేదవాళ్ళు, నిరుపేదలు ఎవరైతే అభాగ్యులు ఉన్నారో ఆ శాఖ మంత్రిగా, ఇల్లు ఇచ్చే శాఖ మంత్రిగా, ఇళ్ల స్థలాలు ఇచ్చే శాఖ మంత్రిగా చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు కూడా నాకు స్పష్టంగా చెప్పడం జరిగింది. నష్టపోయే వాళ్ళు, అర్హులైన వాళ్ళు, గతంలో ఎవరైతే తీసుకొని నిరుపేదలు అక్కడ నివసిస్తున్నారో, ఇళ్ల స్థలాలు కానీ ఇతరత్ర బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తగు న్యాయం ఆ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో 100% చేస్తాం. 15/7/2023 నాడు ఆనాటి ప్రభుత్వం, అహంకారపూరితమైన ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనలో ఉంది. ఏదైతే ఈ ఎలుగుబంటదని చెప్తున్నారో వాళ్ళు ఆనాడు కూడగొట్టారు, మేము కూడగొట్టాము ఇవ్వాలని చెప్తున్నారు. కానీ ఆనాడే వారు శ్రీకారం చుట్టారు. ఇదిగోండి మీడియా, ఇది నేను చెప్పేది కాదు. ఇవాళ ఏదో దీన్ని మ్యానిపులేట్ చేసేది కాదు. ఆనాడు ఈళ్లే కూడగొట్టే ప్రయత్నం చేసి కొన్ని కూడగొట్టారు, మళ్లీ తిరిగి కట్టారు వాళ్ళు. ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం భూదాన ల్యాండ్ లో ఖాళీ చేయించిన మాట వాస్తవం. వారందరికీ కూడా వారిలాగా గాలికి వదిలేయము. ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం. ఎవరు ఎన్ని కారుకొత్తలు కూసినా, ఎంత విషయాన్ని బయటికి చిమ్మినా ఇది పేదోడి ప్రభుత్వం. అర్హులైన ప్రతి పేదవాడికి, ఇక్కడ నష్టపోయిన ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తా, ఇల్లు ఇస్తా ఈ ప్రభుత్వ పక్షాన. ఏదైతే విషయం చెబుతున్నారో బావమరుదులు అక్కడ కూర్చొని ఫామ్ హౌస్ లో ఇచ్చే డైరెక్షన్ బట్టి విషయం మొత్తం నింపుకొని చెబుతున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ఆ ఇరిగేషన్ లో ఏదైతే దాచుకున్న దాంట్లో కొంతైనా తీసి పాప పరిహారం కింద ఆ పేదోళ్ల కోసమో, ఈ తెలంగాణ ప్రజల కోసం కష్టపడితే కనీసం ప్రజలు క్షమించకపోయినా భగవంతుడు క్షమిస్తున్నారని తెలియజేస్తారు. 150 ఇండ్లు కట్టుకుంటే రైట్. ఇది విన్నారు కదా. ఇది ఈనాటి సంబంధించిన డిబేట్ అంశం. ఇదే విషయం మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా బీజేపీ నాయకురాలు సునీతారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు. ముందుగా మనం బండారు రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం, రాజకీయ విశ్లేషకుల దగ్గరికి. రామ్మోహన్ రావు గారు, దీనికి సంబంధించిన విషయంలో చట్టం యొక్క పరిరక్షణ ముఖ్యమా లేక మానవతా దృక్పథం ముఖ్యమా అంటే ఏమంటారు ఈ విషయంలో? రహీం గారు, మీకు, కృష్ణారెడ్డి గారికి, సునీత గారికి, బండారు రామ్మూర్తి గారికి నమస్కారం. మెగా ప్రేక్షకులకు కూడా నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి. మానవీయ దృక్పథమే కరెక్ట్ అంట. ఎందుకంటే ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన ఆశిస్తున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, దమన నీతి మాత్రం నడుస్తలేదు. టీఆర్ఎస్ ఉన్నా, అంతకుముందు టీడీపీ ఉన్నా, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నా, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా కూడా దమన నీతి మారతలేదంట. నువ్వు టీఆర్ఎస్ వాళ్ళకు కూడా, బీఆర్ఎస్ వాళ్ళకు కూడా నైతిక అర్హత లేదు. ఇప్పుడు గతంలో మల్లన్న సాగర్ ఇవన్నీ చూసాం కదా, అంటే తరిమి కొట్టిన సందర్భాలు చూసినాం. అట్లా అని అది తప్పైతే ఇది కూడా తప్పే కదా. ఇప్పుడు వాళ్ళు దాని గురించి ప్రోత్సహిస్తున్నారు కనుక ఇప్పుడు చేసేది కూడా వీళ్ళు తప్పే కదా అంటున్నారు. వాళ్ళకి అప్పు చేసిరని వాళ్ళు ఇంటికి పంపించారు కదా. మీరు అదే తప్పు చేస్తే ఏమైతుంది, మిమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తారు కదా. నేనేమంటున్నానంటే నిర్వాసితుల గోడును సరిగ్గా పట్టించుకుంటే మంచిది అంటున్నాను. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు మానవీయ దృక్పథంతో ముందుకు పోకుంటే కష్టం. ఇప్పుడు మా ఖమ్మం జిల్లా పరిస్థితి, ఖమ్మంలో మనం చూస్తున్నాం. వెలుగుపట్ల గ్రామంలో 650 ఇళ్లను కూల్చివేశారు. నేనేమంటున్నానంటే చాలా విషాదం. ఇప్పుడు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేస్తుంటారు. పాపం మంచి చెడ్డు కష్టార్జితం ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు తప్పుడు అర్హత లేని వాళ్ళు ఉండొచ్చు, అర్హత ఉన్న 2 చెప్తున్నారు కదా, ఉండొచ్చు కదా. ఇల్లు కూల్చివేస్తే ఏమొచ్చింది అంటున్నాను. మొదలు ఎంక్వైరీ చేసి నోటీసులు ఇచ్చి నిజంగా అర్హులకు అక్కడే ఉంచితే అయిపోయేది కదా. అది భూదాన్ భూమిలో చాలా కుంభకోణం జరిగినాయి. పెద్ద బడా భూస్వాములు, పెద్ద వాళ్ళందరూ భూదాన్ భూములు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలో కాదు కదా. ఆనాడు వినోబాబాయ్ గారు
మన భూదాన్ పోచంపల్లి రాహి మీకు తెలుసు, ఇక్కడే హైదరాబాద్ 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఎల్బీనగర్ దారి శివాలలో కలిసిపోతుంది మెల్లమెల్లగా. అక్కడ విదర రామచంద్ర రెడ్డి గారు మొట్టమొదటి 800 ఎకరాల భూమి దానం ఇస్తే అక్కడి నుంచి దానం మొదలైంది. దాన్ని మళ్ళీ ప్రజలకి దానం ఇచ్చుకుంటూ పోయారు. భూదాన్ భూములన్నీ రిజిస్టర్ అయింది. మొన్నటి దాకా గాంధీ భవన్ వెనుక ఆఫీస్ కూడా ఉండేది. అది నాకు దానికి సంబంధం ఉంది కానీ చెప్తున్నాను. భూదాన్ భూముల కోసం కొట్లాడినవాడిగా అక్కడ చూసుకుంటే అక్కడి నుంచి కోర్టు ఆదేశాల మేరకు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని తప్పనిసరి అక్కడి నుంచి మార్చి ఇంకో దగ్గరికి మనకు దాన్ని ఆఫీస్ మార్చారు. గతంలో మొన్నటి దాకా అది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఆస్తిగా ఉండేది, అంటే ఆ ఆఫీస్. ఇప్పుడు అది పోయింది. కనుక ఇప్పుడు ఏంటంటే భూదాన్ భూముల్లో చాలా అవకతవకలు జరిగినాయి. చాలా వరకు మనకు సాదా బైనామా రాసి ఇచ్చినట్టు భూదాన్ బోర్డు ఈ భూమి మాది కాదు అని రాసిస్తే రిజిస్టర్ అయిపోయింది. అది విచిత్రం, ఎక్కడ ఉండదు అట్లా. అందుకని చాలా భూస్వాములు పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది స్వాధీనం చేసుకున్నారు, అక్రమార్కులు దీని మీద బాగుపడ్డారు. మరి ఇప్పుడు అది విడిచిపెట్టి ఇప్పుడు కేవలం పేదలు 8 మంది ఎందుకు పడుతున్నారు అంటున్నారు. కేటీఆర్ గారు ఇలా కేరళ ఇవి అంటున్నారు కదా. అంతకుముందు అంటే ఇప్పుడు ఏమైతే 1000 అడుగు పెడితే 4 ఏళ్ళు ఇటుకు పెడితే అంటున్నాను నేను. ఇద్దరు తప్పు చేస్తున్నారు. అంతకుముందు ఉన్న తెలుగుదేశం కూడా అదే పని చేసింది. భూ నిర్వాసితులను భూములను కోల్పోయిన వాళ్ళకి న్యాయం చేస్తామంటారు. మొదలు ఉన్న ఇల్లు కూడా కొట్టి మనం నీడ లేకుండా చేసి మేము కట్టిస్తామంటే ఏమన్నట్టు, దెబ్బ కొట్టేది మీరే, మళ్ళీ మందు పెట్టేది మీరే. తప్పు కదా. ప్రజల దృక్పథాన్ని ఆలోచించండి. తప్పు అంటున్నాను నేను స్పష్టంగా. ఇవాళ ఇల్లు కూలగొట్టడం తప్పు. ఎక్కడైనా సరే మళ్ళీ కట్టిస్తామంటే కూలగొట్టి కట్టించండి కాదు, ఉన్న కూలగొట్టకుండా కొంచెం ఆలోచిస్తే మంచిగా ఉంటుండే నా ఉద్దేశం. ఇది సరైనది కాదంటున్నాను నేను. చూద్దాం ఏం జరుగుతుంది. మొత్తం మీద మాత్రం ఇది ప్రతిపక్షాలు అధికార పక్షం మధ్య రాజకీయ పోరాటంగా మారి మీరు చుంటా అంటే మీరు చుంటా అని, మీరు తప్పు చేశారని ఇట్లా మాట్లాడుకుంటే ఏమొస్తుంది, చివరికి ఏం మిగలదు అంటున్నాను. చివరికి పేద ప్రజలు నష్టపోతారు. అది భూసేకరణ విషయంలో కావచ్చు, లేకపోతే ఇట్లాంటి ఇళ్ల విషయంలో కాదు. గాజుల రామారావు చూసాం కదా రహీం గారు, మనం గాజుల రామారావు కూడా అది జరిగింది. పేదల ఇల్లు కూలగొట్టారు. నేను కూల్చివేతకి ఎందుకు పోతున్నారు మొట్టమొదటి అంటే అందరికి నోటీసులు ఇవ్వండి, ప్రజాస్వామ్య హక్కులు ఉన్నాయి కదా. అంటే కేవలం ఆదివారాల కన్నా ముందు కోర్టు కూడా మన హైడ్రాన్ హెచ్చరించింది, 4 సార్లు హెచ్చరించింది, మీకు ఆదివారాలు జ్ఞాపకం వస్తాయా అని. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాటిలలో హైడ్రాన్ కూడా హెచ్చరిస్తూ మీ అధికారం మీదే అనుకోకండి, తప్పిది, మీరు చేసే పని మంచిది అయితే ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుంది. హైదరాబాద్ లో ఇంకో కోణం కూడా ఉంది, ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుంది, చెరువులు కుంటలు బాగు చేస్తుంది, బతుకమ్మ కుంట నుంచి మొదలు పెడితే చాలా దాన్ని ఎవరైనా ఆహ్వానిస్తాం. కానీ పేదల ఇల్లు కూల్చినప్పుడు కొంచెం మానవీయ, మన ఇల్లు అయితే మనం కూల్చుకుంటామా, పేదలు నివాసం ఉంటున్నారు, కొన్ని పనికిరాని ఇల్లు కూడా కావు, వాళ్ళు ఉంటున్నారు, పెళ్ళాది మేర ఉంటున్నారు, వాళ్ళు ఎక్కడికి పోగలుగుతారు. ఉన్న ఇల్లు బ్యాంకు రూల్స్ కానీ ఏవైనా లోన్లు వసూలు చేసేటప్పుడు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఉదాహరణకు బ్యాంకు అప్పు తీసుకుంటే కోర్టుకు వెళ్ళి జప్తు చేసే అధికారం వస్తే కూడా నాగలి, ఎడ్లు ఇట్లాంటి వ్యవసాయ పనిముట్లను ఎవరు ముట్టుకోరు, ఇల్లును కూడా ముట్టుకోరు. ఇప్పుడు ఏం ముట్టుకుంటారు, ఆ స్థిరాస్తులైనా బయట ఏదైతే వ్యవసాయ భూమి కానీ ఇతరత్ర జప్తు చేస్తారు, కానీ ఇట్లా పనిముట్లను కానీ జప్తు చేయరు. అటువంటి ఉన్న ఇల్లు రోటీ కపడా ఆరు మకాన్ కదా రహీం కదా, ఈ మూడింటిని డిస్టర్బ్ చేస్తే ఎవరైనా క్షమిస్తారా? అందుకని ప్రభుత్వానికి నా వినతి ఏంటంటే ఇప్పుడైనా సరే ఇటువంటి దుర్మార్గాలు చేయకండి. వాళ్ళు చేసిన దుర్మార్గాలు వాళ్ళ ఇంటికి పోయింది, మీరు కూడా ఇట్లా చేస్తే మంచిగా 2 ఏళ్ళ పని చేయకండి. ఏమైనా సరే ఒకరికొకరు విమర్శించుకోవడం కాదు, ప్రజల బతుకులు ఆగం చేయకండి, చిత్రం చేయకండి. ఆ ఇల్లు కూలగొట్టడం తప్పే అంటున్నాను నేను. వీలైన త్వరగా మనకు పొంగులేడు గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి కదా, నేను ఇల్లు ఇచ్చేది లేని, ఇల్లు మంజూరు చేసేది లేదంటున్నా, ఉన్న ఇల్లు కూలగొట్టి ఇల్లు మంజూరు చేస్తా అంటే లాభం లేదు. అందుకని నేను దయచేసి ఇప్పటికైనా సరే ఈ నిర్వాసితులకు వెంటనే న్యాయం చేయాలి, వీలైతే అక్కడనే మళ్ళీ ఇల్లు కట్టించారని నేను డిమాండ్ చేస్తున్నాను. రామ్మోహన్ ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే 10 ఏళ్ళుగా ఉంటున్నారు కదా అక్కడ, 10 ఏళ్లలోపు దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎందుకు గతంలో వాళ్ళ దృష్టి ఎందుకు తీసుకురాలేదు? అక్కడ కొంతమంది శాశ్వత కట్టడాల్లా కూడా గట్టి ఇళ్ళు పెద్ద ఇళ్ళే కట్టుకున్నారు. కొంతమంది ఆ రేకుల షెడ్లు ఉన్నప్పటికీ కూడా దాదాపు 600 ఏళ్లలో చాలామంది ఎక్కువ శాతం శాశ్వతమైన కట్టడాలు గట్టిగా కట్టుకున్నారు. మధ్యలో వాళ్ళు దానికి సంబంధించినటువంటి కరెంటు బిల్లులు, ఆ మీటర్ అప్లై చేసుకున్నప్పుడు, లేకపోతే ఆ సంబంధించిన గ్రామ పంచాయతీ సంబంధించిన ఇంటి పన్నులు ఇవన్నీ కూడా లీగల్గానే కట్టుకున్నప్పుడు వాళ్ళకి అన్ని హక్కులు ఇచ్చినప్పుడు, అంటే కేవలం కరెంటు బిల్లులో లేకపోతే దానికి సంబంధించినటువంటి ఇంటి పన్ను రసీదు ఉన్నంత మాత్రాన శాశ్వతాన్ని కాదు అక్కడ లెక్క. అప్పుడు కనుక కనీసం వాళ్ళ దృష్టి ఎందుకు తీసుకురాలేదు? ఎక్కడ మోసపోయారు అసలు ఆ గ్రామస్తులందరూ అంటే ఏమంటారు దానికి సంబంధించి? మంచి ప్రశ్న. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఇంటి పర్మిషన్ ఇచ్చారు, ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు, కరెంట్ కనెక్షన్లు ఇచ్చారు, బిల్లులు వసూలు చేస్తున్నారు, మంచినీళ్ళ సౌకర్యం ఉంది, అన్ని రకాలుగా ఉన్నాక ఇంకేం కావాలి వాళ్ళకి? అదే అంటున్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలి? అధికారం తప్పదే. ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇల్లు కట్టుకున్న వాళ్ళని చూస్తూ ఊరుకున్న ప్రభుత్వం తప్ప, కట్టుకొని 10 ఏళ్ళ నుంచి అక్కడ నివాసం ఉండడం తప్ప. అందుకనే కదా ప్రభుత్వ భూమి కరెక్టే, మీరు గుంజుకునే ముందు ప్రభుత్వ భూములు పేదలకి ఇవ్వడానికి ప్రభుత్వ భూములు ఉన్నాయి.
మన గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మనకు హౌసింగ్ బోర్డు ఒకటి ఉండే కదా, ఎక్కడికక్కడ మన రకరకాల ఇల్లు కట్టించేవాళ్ళు. ఇప్పుడు ఇలా సేకరణ, భూమి సేకరణ లేదు, ఇల్లు కట్టించడం లేదు. ఉన్నవాళ్ళు బతుకుతున్న వాళ్ళకి బతుకులు చిత్రం చేసి ఉన్న ఇల్లు కూలగొడదామంటే ఎట్లాంటి ప్రభుత్వం అంటారు? ఖచ్చితంగా తప్పు అంటున్నాను. మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు ఒకవేళ ఇదే తప్ప అయితే ఇల్లు కట్టడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, లేకపోతే కరెంట్ కనెక్షన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, లేకపోతే ఇంటి పన్నులు వసూలు చేస్తున్న వాళ్ళు, వాళ్ళందరినీ ఒకటి పడేయాలంటున్నారు కదా. గతంలో మనం అది మన మన మూసీనది ప్రక్షాళన చేసుకుంటే కూడా ఇల్లు కొలగొడితే అదే డిమాండ్ చేసినాం కదా. ఇవన్నీ ఇచ్చిన వాడిని పక్కన పెట్టి, నిజంగా హైడ్రా కూల్చివేతలలో కూడా చూస్తే ఇచ్చిన వాడిని పక్కన పెట్టి ఒక్కడో ఇద్దరు అధికారులను బదిలీ చేశారు. మిగతా అంతా సేమ్ అట్లాగే ఉన్నది కదా. ఇవాళ అదే జరుగుతుంది కదా. ఇక్కడ కూడా మానవ దృక్పథంతో పోటీ మీరు అన్న అన్ని పర్మిషన్లు ఉన్నాయి. వాళ్ళకు పర్మిషన్ ఒకటి అర్హత ఉందా లేదా అంటారా? అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వండి, అర్హత లేని వాళ్ళకి డబ్బులు వసూలు చేయండి అంటున్నాను. ఒకవేళ పేదలు కాకుండా ఎవరైనా కబ్జా పెట్టుకున్నాను అనుకోండి, ప్రభుత్వ భూమి ధర ఎంత ఉందో దాని ప్రకారం ఇల్లుకు ఎంత అవుతుంది మొత్తం వసూలు చేయండి, నష్టం ఉంది. అప్పుడు కూల కొట్టడం కానీ మేలు కదా అంటున్నాను. తప్పో ఒప్పో జరిగింది, ఇల్లు కట్టుకున్నారు 10 ఏళ్ళు. మనకు లీగల్ గా కూడా బారాసాలు కబ్జా అంటాం. ఇప్పుడు హక్కుదారికి, మనకు కౌలుదారికి హక్కు అంటున్నాం కదా. అటువంటి అప్పుడు ఏ చట్టం ప్రకారం చూసిన వాళ్ళని కూల్చివేస్తే తప్పు కదా అంటున్నాను. అందుకనే ఇప్పటికైనా సరే ఇక కూల్చివేసిండ్రు కాబట్టి పర్మనెంట్ ఇల్లు కట్టించే ప్రయత్నం చేయండి, అర్హులను ఎంపిక చేయండి. నిజంగా నేను కూల్చివేసింది కనుక రెండో స్టేజ్ లో ఇప్పుడు గత జల సేతు బంధన కుదరదు, ఎందుకంటే అయిపోయిందని మనం వెనక్కి తీసుకెళ్ళలేం కనుక. అందులో ఉన్న 650 ఇళ్లలో ఎంతమంది పేదలు ఉన్నారు వాళ్ళని గుర్తించండి. అక్కడే ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పోయింది. ఇప్పుడు కేవలం ఇందిరామ్మ ఇల్లు అన్న కట్టించండి అంటున్నాయి. ఓకే, రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను రామ్మోహన్ రావు గారు. ప్రస్తుతం మన కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. కృష్ణారెడ్డి గారు మీట్లో ఉన్నారా? నమస్తే. నమస్తే కృష్ణారెడ్డి గారు, ఒక పక్క ఏమో ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు, ఒక పక్క ఏమో ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు, కూలగొడుతున్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఏమంటారు దీన్ని? రామ్మోహన్ రావు గారు ఏదైతే మాట్లాడినో నేను ఏకీభవిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళకి నిజంగా అక్కడ ఇల్లు కట్టించేయాలి అంతే. నేను దాని మీద చర్చ అంత అవసరం లేదు. ఆ మేడం తీయండి మాట్లాడు. డిబేటే దీని మీద అండి. ఓకే 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 ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఓకే ఓకే సరే సరే. ఫస్ట్ సునీతారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం, బీజేపీ నాయకురాలు. సునీతారెడ్డి గారు వాస్తవం చెప్పేసి అంతకన్నా నమస్తే అండి. సునీతారెడ్డి చెప్పండి అమ్మా. ప్యానెల్ ఉన్న పెద్దలకు, మీకు, మన మెగా 9 టీవీ ప్రేక్షకులకు అందరికీ శుభ సాయంత్రం అండి. అన్న ఒప్పేసుకున్నారు కాబట్టి ఇంకా మొత్తము అన్న చేతిలో నడుస్తుందని కూడా మనం అనుకోలేం కదా. వాళ్ళ సార్ అనుకోవాలి కదా, వాళ్ళ పెద్ద సార్ అనుకుంటే గానీ ఏమైనా వరాలు ఇచ్చేది ఆయనే, ఇవ్వకుండా ఆపేది ఆయనే. అన్ని ఇప్పుడు అంటాడు, కాసేపటికి ఎప్పుడన్నా అంటాడు, ఇప్పుడు చేస్తా అంటాడు, రేపు నేను ఎప్పుడన్నా అంటాడు. ఇక అలా నడుస్తుంది వాళ్ళ ప్రభుత్వం. ప్రజా ప్రభుత్వం అని పెద్ద పేరు పెట్టారు కానీ ఎక్కడ ఆ ప్రజా ప్రభుత్వంలో ప్రజలే లేరు సార్. ప్రతి చోట ఇదే సందర్భం మనం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నేను ఇప్పుడు సలచర్ల విషయం చూసుకోండి మీరు. మా ఇంటి పక్కనే మూసినది. వాళ్ళ పరిస్థితి మనం గత సంవత్సరం ఏ విధంగా హడావుడు చేసి, ఆగమాగం చేసి, పరేషాన్ చేసి, దీపావళి, దసరా ఏ పండుగ జరుపుకోకుండా వాళ్ళ రోడ్ల మీద ధర్నాలు, రాసరోకోలు, ఏడుపులు, ఆర్పులు, చావులు ఇన్ని చేసిండ్రు. ఇవన్నీ మనం చూసినాం. మళ్ళీ ఏమన్నా జరిగిందా దాని మీద యాక్షన్ ప్లాన్ అంటే ఏముండదు. యాక్షన్ ప్లాన్ ఉండదు. ఒక వాగ్దానం ఇచ్చేస్తారు, ఒక మాట చెప్పేస్తారు, ఒక లీక్ ఇచ్చేస్తారు, ఇంకా మీరు కొట్టుక సావండి అని చెప్పేస్తారు. ఇంతే ఉంటది సార్. ఇప్పుడు పోచారు సారి మన పొంగులేటి శ్రీనన్న చెప్తా ఉన్నాడు, మంచిగా ముద్దుగా చెప్తా ఉన్నాడు. మరి పొంగులేటి శ్రీనన్న 10 ఏళ్ల నుంచి ఆ గవర్నమెంట్లు ఉన్నాడు, ఈ గవర్నమెంట్లు ఉన్నాడు, అక్కడ తుమ్మల నాగేశ్వరరావు అన్ని గవర్నమెంట్లలో ఉన్నాడు. నాట్ ఓన్లీ దీస్ కాదు, తెలుగుదేశం గవర్నమెంట్లు ఉన్నాడు, టిఆర్ఎస్ గవర్నమెంట్లు ఉన్నాడు, కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉన్నాడు, అన్ని గవర్నమెంట్లలో మంత్రిగా ఉన్నాడు. 10 ఏళ్ల నుంచి అక్కడ జనాలు ఉన్నారని తెలుసు, ఓట్లు వేపించుకున్నదే తెలుసు. వాళ్ళకి అన్ని పర్మిషన్లు ఇస్తారు, వాళ్ళని బుజ్జగిస్తారు, ఎలక్షన్ల ముందర రోడ్లు వేస్తారు, కరెంట్ ఇస్తారు, మంచినీళ్ళు ఇస్తారు, దేవతలు అంటారు, ఇంకా వాళ్ళకి అవసరం అనుకుంటే కార్లు కూడా పట్టుకుంటారు. ఇక అన్ని చేస్తారు. బట్ ఇట్లాంటివి వచ్చినట్టు మాత్రం కబుర్లు చెప్తారు. నిన్న ఏం చెప్తున్నారు? 8 నెలల నుంచి ఉంటుండ్రంట వాళ్ళు. ఎంత అన్యాయం అండి. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు. ఇంకొకటి సార్, మన రామ్మోహన్ రావు గారు కరెక్ట్ గా చెప్పారు. ఇది భూదానోద్యమంలో ఏదైతే ఆచార్య వినోబా భావే గారు వచ్చేసి దేశవ్యాప్తంగా భూములు పేదవాళ్ళకు పంచాలి, ఒక స్లాబ్ తర్వాత ఉన్న భూములనని ఒక నినాదం ఇస్తే మన రాష్ట్రంతోనే స్టార్ట్ అయింది సార్. అది భూదానోద్యమము మన పోచంపల్లి, మన ఊరు పక్కన ఉన్న పోచంపల్లిలో వెదిరే రామచంద్రారెడ్డి గారితో షురువు చేయడం జరిగింది. వారి బాటలోనే
ఈ భూదాన ఉద్యమంలో కూడా ఇక్కడ రాజారాం గారు అని చెప్పేసి, కలువ రాజారాం గారు అని చెప్పేసి ఆయన 62 ఎకరాలు ఇది పేదలకు పంచిపెట్టండి అని ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. మరి 70 సంవత్సరాల ప్రభుత్వంలో పేదలు కనవలేదా వీళ్ళకి మరి పంచిపెట్టడానికి? లేదంటే వీళ్ళు కబ్జాలు పెట్టుకొని వీళ్ళు దాచుకుందాం అనుకున్నారా? మరి ఇది పేదల కోసమే వాళ్ళు ఇచ్చిండ్రు. గవర్నమెంట్ భూమి అంటే వీళ్ళేమన్నా గవర్నమెంట్ అదేమన్నా కొనిస్తున్నారా వాళ్ళకి? ఒక్క దాత పేదల కోసం, ఇల్లు లేని వాళ్ళ కోసం, వాళ్ళ పక్క ఇండ్లు ఉండాలి, రోడ్ల మీద ఉండకూడదు, ప్రతి ఒక్కడికి తిండి, గూడు గుడ్డ అనేది కామన్, అది కావాలి అని ఆనాటి స్వాతంత్ర ఉద్యమం నాయకులందరూ మన దేశ ప్రజల కోసం, మన ప్రజల కోసం అని దానం ఇచ్చారు. ఆ దానం ఇచ్చిన భూమిని పంచడానికి 70 సంవత్సరాలు వీళ్ళేగా ఉన్నారు. సగం 50 సంవత్సరాలు వీళ్ళ ప్రభుత్వాలేగా ఉన్నాయి. మరి ఆ రోజు ఇచ్చిన సందర్భం లేదు. సరే, వాళ్ళకి ఏ విధంగా దొరికితే ఆ విధంగా పట్టాలు ఇచ్చిందని వాళ్ళు చెప్తున్నారు, 5 దొంగ పట్టాలని వీళ్ళు చెప్తున్నారు. ఏదేమైతే మీరు ఇస్తే వాళ్ళు కట్టుకుంటే మొత్తాన్ని కట్టుకున్నారు. కట్టుకున్నప్పుడు మీరు మళ్ళీ కూలగొట్టడం ఎందుకు? మీరు ఎట్లా 2 బెడ్రూమ్లు కట్టిస్తామంటున్నారు, లేదు 100 గజాల జాగున్నోనికి మీరు 5 లక్షల రూపాయలు కూడా ఇస్తామని చెప్తున్నారు. మరి అవన్నీ మరి వాళ్ళ కోసం కాదా? ఎవరి కోసం? ఈ ప్రభుత్వం ప్రజల కోసమే కదా నడుస్తా ఉంది. మరి మీరు గుంజుకొని అది ఏం చేద్దామని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారా? ఏం చేస్తారు? ఆ పేద ప్రజల కోసమే చేస్తున్నప్పుడు పోనీ అక్కడ బాగా బలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంక్వైరీ చేసి వెళ్ళగొట్టండి, పేదలకు పనిచేయండి. పెద్దవాళ్ళు ఎవరైనా కనపడ్డారు, వాళ్ళు ట్యాక్స్ కట్టేటోళ్ళు, మంచి హోదాలో ఉన్న వాళ్ళు ఉంటే మీరు ఐడెంటిఫై చేయండి. మీకు అవకాశం ఉంది. ఐడెంటిఫై చేసి మీరు పేదోళ్ళు గారు, మీరు ఇది లేరు, మీరు ఉన్నత వర్గంలో ఉన్నారు, ఉన్నత స్థాయిలో ఉన్నారు, మీకు ఇది కుదరదు అని ఎంక్వైరీ చేసి వాళ్ళని పంపించేసేయండి. ఆ ప్లేస్ లో ఇంకా పేదవాళ్ళని యాడ్ చేయండి. అది చేయకుండా ప్రభుత్వం చేతులు కట్టుకొని కూర్చొని ఇయ్యాల పోయి వాళ్ళ ఇళ్ల మీద పడి కట్టుకున్న ఇళ్లను కూలగొట్టి ఆగమాగం చేసి రోడ్ల మీద ఉంచి వాళ్ళని ఏడిపించడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ మూసీ నది బాధితులను ఏడిపించుకుంటారు, అక్కడ సల్కంచెర్ల సల్చర్లో పోయి రైతులను ఏడిపించుకుంటారు. నిన్ననో మొన్ననో హైడ్రా మీద వార్నింగ్ ఇచ్చింది కోర్టు. వార్నింగ్ ఇచ్చింది ఏదో ప్రైవేట్ భూమిలో వాళ్ళ తరఫున జడ్జిమెంట్ వచ్చినాక కూడా వీళ్ళు పోయి కంచెబాతిండ్రంటే వార్నింగ్ ఇచ్చిందండి హైడ్రాకు. కోర్టు వార్నింగ్ ఇచ్చింది, మీరు కానీ ఈ కంచె మళ్ళీ పెట్టకపోతే రోజుకు ₹1,00,000 ఫైన్ వేస్తా అని చెప్పి, అది పెట్టే వరకు మీకు రోజుకు ₹1,00,000 ఫైన్ వేస్తా అని చెప్పింది. ఏం నడుస్తుంది ఈ ప్రభుత్వము? ఇది ప్రభుత్వమేనా అసలు? సునీతారెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడే జాయిన్ అయ్యారు. లక్ష్మీ నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. నరసింహారెడ్డి గారు, ఏదైతే వెలుగుమట్ల సంబంధించినటువంటి ఖమ్మం శివార్లో ఉన్నటువంటి వెలుగుమట్ల విషయంలో అక్కడ కేటీఆర్ అక్కడ బాధితులను పరామర్శిస్తూ చెప్పినటువంటి మాట, మేము అధికారంలో రాగానే కంపల్సరీగా మీరు ఎక్కడైతే ఇల్లు కోల్పోయారో అక్కడే మేము ఇల్లు నిర్మిస్తామంటున్నారు. అదేమో ప్రభుత్వం సంబంధించింది అక్రమంగా ఆక్రమణకు గురైందంటూ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. వాస్తవంగా సరే ఇక్కడ మానవతా దృక్పథంతో ఆలోచిస్తే తప్పే, అందరికీ బాధ కలిగించిన విషయమే, బాధపడ్డ విషయమే, కన్నీళ్లు కూడా పెట్టుకునేటువంటి దృశ్యాలు మనం చూసాం. కాకపోతే అక్కడ ప్రభుత్వం సంబంధించిన ఆక్రమణకు గురైనటువంటి అక్రమంగా సంబంధించినటువంటి భూమిని దానికి సంబంధించి మళ్ళీ ప్రభుత్వం ప్లేస్లోనే మళ్ళీ కడతామంటున్నారు. అది కూడా ఆక్రమణకి సహకరించినట్టు అంటారా? ఏమంటారు మీరు? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా మెగా9 టీవీ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉన్నదో అది చాలా హేయమైనటువంటి చర్య. ఎందుకంటే పెద్దలు చాలా మంది ఇంతకు ముందు మాట్లాడడం జరిగింది. మా అన్న కాంగ్రెస్ నాయకుడు అయితే డైరెక్ట్ గా వాళ్ళు చేసినటువంటి తప్పును డైరెక్ట్ గానే ఒప్పుకోవడం జరిగింది. చాలా సంతోషము. ఎందుకంటే ఏదైనా ఒక అంశాన్ని మనము తీసుకున్నప్పుడు ఒక చర్య చేపట్టే ముందు దానికి సంబంధించి కొంత నిర్మాణాత్మకమైనటువంటి పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఎక్కడైతే ఇండ్లు కట్టుకున్నారో అది ప్రభుత్వం యొక్క స్థలము, దాన్ని మరి అన్యాక్రాంతం చేసిరు, దాన్ని ఇల్లీగల్ గా ఆక్యుపై చేసిరు, అందుకని కులగొడుతున్నామని చెప్పి ఈ రోజు చెప్పడం జరిగింది ఎవరు, కాంగ్రెస్ ప్రభుత్వం వారు. అయితే వాళ్ళు ఏదో నిన్న మొన్న 2 రోజుల కిందనో 3 రోజుల కిందనో 4 నెలల కిందనో సంవత్సరం కిందనో కట్టుకోలేదండి. చాలా సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్నారు. ఒకవేళ మీరు వాస్తవంగానే దాన్ని ఆక్యుపై చేసుకోవాలి, వాళ్ళ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనేది మీ దృష్టికి వస్తే దానికి ఒక డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఉంటుంది. అంటే దానికి ఒక చట్టపరంగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతిలో అది చేయాల్సి ఉంటది. ఎందుకంటే మనకు భారత రాజ్యాంగంలో మనకు ఆర్టికల్ 14 ఏం చెప్తున్నదండి? ఆర్టికల్ 14 ఏం చెప్తున్నది? చట్టం అనేది అందరికీ సమానం అండి. అదే విధంగా ఆర్టికల్ 21 కూడా ఏం చెప్తున్నది?
ఏదైతే జీవన హక్కులో గౌరవప్రదమైనటువంటి నివాస హక్కు కూడా మనకు అందరికీ ఉండాలనేది అంశం. వీళ్ళు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. ఇప్పుడు వీళ్ళు టోటల్ గా ఏదైతే కులగొట్టాలనుకుంటున్నారో హైడ్రా తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు మొత్తము ఐడెంటిఫై చేసినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎన్ని, దాంట్లో ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, ఎంతమందికి నోటీసులు ఇస్తే ఆ నోటీసులు ఇచ్చిన వాళ్ళకు స్టేలు వచ్చినాయి, మీరు నోటీసులు ఇప్పుడు ఎందుకంటే టెక్నాలజీ అనేది డెవలప్ అయింది, జియో ట్యాగింగ్ అనేది వచ్చింది, మీరు ఏదైతే ఐడెంటిఫై చేసిరో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇల్లీగల్ ఆక్యుపెన్సీస్ కానీ మీరు ఎక్కడైనా దానికి సంబంధించినటువంటి డేటాను పబ్లిక్ డొమైన్ లో ఉంచినారా? ఇవన్నీ ఏం లేవు. వాళ్ళ సిస్టమ్ ఏంది, వాళ్ళకు అనుకున్న వాళ్ళ రియల్ ఎస్టేట్ దందాల కోసము, అదే విధంగా వాళ్ళ యొక్క రాజకీయ నాయకుల స్వార్థం కోసము నిరుపేదల యొక్క బిల్డింగులు ఎక్కడికక్కడ రాత్రికి రాత్రి బుల్డోజర్లు డోజర్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు కూలగొట్టి ఇక్కడ ఒక రణరంగాన్ని సృష్టిస్తూ తెలంగాణ ప్రజల యొక్క కడుపును కొడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. మా నాయకుడు ఏదైతే హామీ ఇచ్చిండో, మా నాయకుడు ఏదైతే అక్కడ ఇల్లు కోల్పోయిన వారికి హామీ ఇచ్చిండో, ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా ఉన్నటువంటి చిక్కులను మొత్తం సాల్వ్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి మాటను మేము నిలబెట్టుకుంటామని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఏదైనా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకునేటప్పుడు వాళ్ళు కనీసం ఒక 24 గంటల సమయం కూడా ఇవ్వకపోతే ఎట్లాంటి పాపం బడి పిల్లలు స్కూల్ బుక్స్ తీసుకొని బయటికి వెళ్ళిపోతామంటే కూడా వినంత ఘోరంగా వాళ్ళను కులగొట్టడము, ఆ ఇల్లు కులగొట్టడం ఎంతవరకు సమంజసము ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల సుందరీకరణ కానివ్వండి, ఇంకా వేరే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది చాలా మటుకు చేపట్టడం జరిగింది. ఏ యాక్టివిటీ చేపట్టినా కానీ ఒక డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఫాలో అయింది. అంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వడము, వాళ్ళకి కొంత సమయం ఇవ్వడము, వాళ్ళకి కాంపెన్సేషన్ మెరిట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడము, కాంపెన్సేషన్ వాళ్ళ అబ్జెక్షన్స్ చేసినప్పుడు కాంపెన్సేషన్ పెంచడము, పునరావాసం కల్పించడము, వాళ్ళకు ఒక భరోసా కల్పించి ముందుకు పోయింది. ఆ రకంగా అభివృద్ధిని ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితి తెలంగాణ మొత్తం చూసింది. కానీ ఈ రోజు ఏమైపోయిందనంటే ఒక హిట్లర్ పాలన లాగా, లేకుంటే ఒక కాసిం రజ్వీ పాలన లాగా ఈ తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన అనేది కొనసాగుతా ఉన్నది. ఎందుకంటే నిరుపేదలు వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు అన్నట్టు. అంటే ఏ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టాలి, ఏ ప్రాంత ప్రజలను మనము టార్గెట్ చేయాలనేది వీళ్ళు సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాంత ప్రజలను మాత్రమే వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే నిన్నమన్న మూసి ప్రక్షాళన అని చెప్పి గాంధీ గారి విగ్రహం పెడతామని చెప్పి ఏదైతే హైదర్ షా కోట, అదే విధంగా దర్గా, ఇక్కడ బుద్వేలు ఈ ప్రాంతంలో కూడా చాలా మటుకు వాళ్ళను కూడా ఇల్లు తీసేయాలి, అక్కడ కులగొట్టాలని చెప్పి చాలా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి మనందరం చూసినాము. ఏది ఏమైనప్పటికీ ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా గమనిస్తున్నారు, ప్రజలు ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ప్రజల యొక్క అభివృద్ధి కోసమే ఈ ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రజల యొక్క సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ కేవలం వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కోసము, వ్యక్తిగతమైనటువంటి లాభాల కోసము ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజులలో ప్రజలు వాళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. నేను ఈ వేదిక ద్వారా నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఏదైతే మా డిమాండ్, స్పష్టమైనటువంటి డిమాండ్ నేను ఈ వేదిక ద్వారా ఒకటే కోరుతా ఉన్నాను. ఖమ్మం జిల్లాలో జరిగిన ప్రతి కూల్చివేతపై పూర్తి లీగల్ డాక్యుమెంటేషన్ వీళ్ళు ప్రజెంట్ చేయాలి. ఏదైతే కూల్చివేతలు అసలు వాళ్ళు ఎప్పుడు వచ్చారు, అక్కడ ఎప్పటి నుంచి స్థిరంగా ఉంటున్నారు, ఎప్పటి నుంచి వాళ్లకు అక్కడ ఉండేటువంటి హక్కు, గత ప్రభుత్వాలు కానివ్వండి, గతంలో ఉన్నటువంటి పర్మిషన్స్ ఏమేమి ఉన్నాయి అనేది కంప్లీట్ గా దాని డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. వాళ్ళకి ఏమేమి నోటీసులు ఇచ్చారు అనేది కూడా కావాలి. అదే విధంగా ముఖ్యంగా ఏంటంటే పునరావాసం కల్పించకుండా ఇల్లు కొట్టడం అనేది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, ఆ రాక్షస పాలనకు నాంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా దీని మీద ఒక విచారణ కమిటీ కూడా వేసి ఆ విచారణ కమిటీలో నిజాలను కూడా, అంటే ఎవరి స్వార్థం కోసం ఇవన్నీ చేస్తున్నారో కూడా బయట పెట్టాలని చెప్పి నేను మీ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నరసింహారెడ్డి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రామ్మోహన్ రావు గారు చెప్పండి. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు చూసుకుంటే ఏదైతే వెలుగుమట్ల కానివ్వండి, మొన్న చూస్తున్నటువంటి లగచర్ల కానివ్వండి,
ఈ మూసి కానివ్వండి, ఇవన్నీ కూడా ఓ పక్క మొన్నటి జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి ఎన్నికలు చూసుకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికల కాడి నుంచి వరుసగా ప్రతిపక్ష పార్టీ వెంటాడుతూ వస్తుంది. ఎక్కడ కూడా వన్ సైడ్ ఎలక్షన్ లాగా అయితే ఎక్కడ లేదు. ప్రతిపక్ష పార్టీ గట్టి పోటీ ఇస్తుంది. ఓ పక్క బీజేపీ కూడా పార్టీ యొక్క ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకుంది. రాష్ట్రంలో ఇలా పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడికక్కడ తగ్గా ఒక టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది ఏ ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా. ఇలాంటి తరుణంలో ఇంకా 2 ఏళ్ళ ఎన్నికలు ఉండగా ఈ విధంగా ప్రభుత్వం ఎందుకు తనకు తాను గోతులు ఎందుకు తవ్వుకుంటుంది అంటే, మళ్ళీ అధికారంలో రావాలి కాబట్టి అధికారం రావాలి కాబట్టి దాని సమయం చూడనట్టు వదిలేమని కాదు, ఇలాంటి లేనిపోయిన తలనొప్పులు ఎందుకు క్రియేట్ చేసుకుంటా ఉంది. ఓ పక్క వస్తే అన్ని ప్రతిపక్ష పార్టీలు గట్టి పోటీ ఇస్తూ ఉన్నాయి. ఏంది దీని వెనక మతలబ్ ఏంటి? అంటే ప్రభుత్వంలో తెలిసి జరుగుతున్నాయా తెలుగు జరుగుతున్నాయా వాళ్ళు ఆలోచించాలి. ఇంతకుముందు సునీత గారు మంచి విషయాన్ని ప్రస్తావించారు. ఏమనంటే ఆ ఇద్దరు మంత్రులు అన్ని ప్రభుత్వాల్లో ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు అయితే అన్ని ప్రభుత్వాలు తెలుగుదేశం నుంచి ఇప్పటిదాకా. ఒక మట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ దాంట్లో, కానీ పొంగులేటి గారు కూడా 10 ఏళ్ళు అంతకుముందు వైసీపీ, 2 ఏళ్ళు ఎంపీగా ఉన్నాడు ఒకసారి ఒక టర్మ్, మళ్ళీ తర్వాత ఇక్కడి నుంచి బీఆర్ఎస్ టీఆర్ఎస్. కనుక చూస్తే వాళ్ళు ఈ 3 వేరు చూడాలి రేషన్ గారు. ఎందుకంటే లగచర్లది వేరు, భూములు గుంజుకుంటామని ఇవ్వమన్నారు. దానికి ఫార్మాసిటీ అంటే మేము ఇవ్వమన్నారు, సమస్య లేదు. మీరు ఔషధ పరిశ్రమకు పెడితే ఇవ్వము, వేరే దానికంటే ఇస్తామన్నారు. తీసుకున్నారు కదా, అప్పుడు తరిమి కొట్టిన సందర్భం చూసినాం మనం. రెండోది ఏంటంటే మన హైదరాబాద్ హైడ్రా వేరు అంటున్నాం. అందుకని ఇంతకుముందు రెడ్డి గారు చెప్పారు కదా, మన జిఎల్ రెడ్డి గారు. అది నిజంగా చెప్పాలంటే సుందరీకరణలో భాగంగా అపార్ట్మెంట్ కూలగొడతా ఉంటారు. పిల్లల కాడి నుంచి వాళ్ళు మొత్తుకుంటారు, అయ్యా మేము 20 ఏళ్ళు అయింది అపార్ట్మెంట్ కట్టి మేము ఇల్లీగల్ అంటున్నారు. కాదు, దీనికి సంబంధం లేదంటున్నారు. గాంధీ స్మారక దానికి ఆఖరి గాంధీ గారు మునిమానవుడు కూడా చెప్పిండు కదా, మా ప్రాత విగ్రహం కోసం వద్దు అని చెప్పిండు కదా, ఇంకా ఏం కావాలి చెప్పండి. అంటే నేనేమంటున్నా అంటే ఇది వేరు. ఇక్కడికి వచ్చే కల్లా నేనేమంటున్నానంటే ఇల్లు ఆత్మగౌరవ ప్రతీక. నిజంగా చెప్పాలంటే ఇల్లు ఇప్పుడు ఎత్తన జీవితానికి ఒకటి కళ ఇల్లు. అటువంటిది 10 ఏళ్ళ నుంచి ఉంటున్నారు కదా. ఇంతకుముందు సునీత గారు ఇప్పుడు పొంగులేటి గారు ఉన్నారు కదా, ఇప్పుడైనా ఉన్నారు కదా, తుమ్మల గారు ఉన్నారు కదా. మరి అక్కడ కట్టుకుంటే వాళ్ళ ప్రజలు నష్టమవుతుంది కదా అంటున్నాను నేను. ఇప్పుడు ముఖ్యమంత్రిని ఎదిరించలేకనా ఇప్పుడు కృష్ణారెడ్డి గారు, మన కాంగ్రెస్ కృష్ణారెడ్డి గారు బ్రాహ్మణంగా చెప్పేసిండు, ఏం లేదు సార్ కరెక్టే పొమ్మన్నాడు. వారి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు ఎప్పుడైనా మనకు వైజ్ మ్యాన్ గా మనం గౌరవించాలి. ప్రభుత్వానికి సూచన చేయండి. నిజంగా ప్రజల తరఫున ఈ మాట కృష్ణారెడ్డి గారు అంత బోళాబాలాగా ఆ పొంగులేటి ఎందుకంటలేడు, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు ఎందుకంటలేరు, ఉప ముఖ్యమంత్రి ఇలాక ఓరంగా చెప్పాలంటే ఖమ్మం, నేను చాలాసార్లు అవగాహన సదస్సులకు పోయినప్పుడు పక్కనే ఖమ్మాలు కలిసినట్టే ఉంటుంది ఆ ఊరు. అట్లా చూసుకుంటే ఏంటంటే కట్టేటప్పుడు ఏం చేసినా అన్ని అయిపోయినాయి కదా. ఇప్పుడు కూలగొట్టింది ఏం సాధించని చెప్పండి. ఇప్పుడు ఇల్లు ఇప్పి పందిరేసినట్టు కదా, మళ్ళా కట్టేసినా గంతే అవుతుంది కదా. ఇల్లు ఇప్పమన్నాడు వాడు, పందిరేమన్నాడు అంటున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ నిజంగానే వాళ్ళ కట్టేసి అర్హులు మొత్తం 65 ఎకరాలు. ఇంకోటి పర్పస్ కూడా ఆనాడు పేదలకు పంచమనే, పేదల భూములు వ్యవసాయం కోసం పంచమని ఇచ్చిండ్రు. అది ఇంకా ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు, ఇంకా మంచి పనే కదా అంటున్నా. ఇప్పుడు ఎప్పుడు కూడా రహీం గారు కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. ఉదాహరణ నీళ్లు ఉన్నాయి అనుకోండి, నీళ్లు ఫస్ట్ దేనికి ఇస్తారు? తాగునీటికి ప్రాధాన్యత ఇస్తారు. తర్వాతనే పరిశ్రమలు, రెండోది పరిశ్రమలు సాగునీటి గారు, మూడోదే సాగునీటికి ఇస్తారు. ఒక లెక్క ఉంటుంది అంతర్జాతీయంగా నీటి దీంట్లో. ఇక్కడ కూడా మొట్టమొదటి అవసరం ఏంది? రోటి, తర్వాత కపుడా. ఈ 2 తర్వాత ఎట్లాగో ఆహార భద్రత ఉంది అని వస్తుంది. మకాన్ మూడోది కదా, కనీస అవసరం కదా, నిజంగా నిత్యావసరం. తెల్లారేస్తే ఇల్లు అయితే ఉండాలి కదా, గృహమే కదా స్వర్గసీమ అన్నట్టు. ఎక్కడికి పోయినా మన ఇంటికి వచ్చినాక కడపలో పడుతున్న సుఖం కాశీకి పోయినా ఉండదంట, తెలుస్తుంది అంటారు. మనకు సామెతనే ఉంది. అటువంటి ఎంత చిన్నిళ్ళైనా వాడి ఇంటికి వచ్చి వాడు పండుకుంటే ముడుచుకొని పండుకున్నా సరే, కాలు జాపి జాగా లేకున్నా సరే వాడి ఇల్లు వానికి సంతోషం అనిపిస్తుంది. ఆ ఇల్లే పోయినాక ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. అందుకని మానవీయ దృక్పథంతో ఇప్పటికైనా సరే కూలగొట్టుడు తప్పు జరిగింది. దాన్ని ఇప్పుడు మళ్ళా కడతారా? తెల్లకల్లా మనకు ఆకాశ హార్మాలు కడతారా? ఏ కారణం చేతను కూలగొట్టిన నేను అనుకుంటున్నాను. దీని వెనక వేరే పెద్దల చేతులు నేను అనుకుంటున్నాను. నేను ఆ పేదల బతుకులు చిత్రం చేయడానికి మంత్రి గారు పొంగురెడ్డికి తెలియకపోవచ్చు, సమర్థిస్తున్నారు. మాట అన్నామమ్మా, అమాయకుడు అనుకున్నాను. అందుకనమ్మా నేనేమంటా అంటే వాళ్ళు కొద్దిసేపటికి అమాయకులు అన్నాం, కానీ ఇప్పుడు సమర్థించుకొని ప్రయత్నం ఏం చేస్తున్నా అంటున్నాను. నిజంగా మాకు తెలియదు. ఇప్పుడు ఇంకోసారి సునీత గారు, ఇప్పుడు స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించే వాళ్ళు అధికారులు కూడా ఉంటారు. కూల్చివేయమనగానే పోయి కనీసం నోటీస్ ఇస్తే ఏమవుతుంది? అదే కదా నేను మన హైడ్రా విషయంలో అదే అన్నది కదా. హైదరాబాద్ వేరు, హైదరాబాద్ మాత్రమే హైడ్రా పరిమితి. మిగతా ఎక్కడ చాలా మంది హైదరాబాద్ వచ్చినప్పుడు స్వాగతించారు. కరీంనగర్ రమ్మని, ఆఖరికి ఆంధ్ర ప్రాంతాలు కూడా విజయవాడకు రావాలి, ఈ హైదరాబాద్ మా దగ్గర పెట్టండి బాగుంటుందని అక్కడి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చారు కదా. హైడ్రా మంచి పని చేస్తే ఎవరు వద్దంటలేదు, ఇటువంటి పనులు చేస్తేనే వద్దంటారు. ఇక్కడ కూడా అంతే, రెవెన్యూ అధికారులు కానీ లేకుంటే మున్సిపల్ అధికారులు కానీ పూర్తిగా తప్పు చేసిండ్రు. ఆ భూమి కేటాయించింది పేదల కోసం అన్నట్టు. పేదలు ఇల్లు కట్టుకుంటే చేయండి, నిజంగా పెద్దవాడు ఎవరిని కట్టుకుంటే అది కూడా కూల్చి అయితే అంటున్నా నేను. మంచిగా చెడ్డ కట్టిండ్రు. ఇప్పుడు ఒకసారి నిర్మాణం అయింది,
దానికి డబ్బులు వసూలు చేద్దాం. ఇప్పుడు మామూలుగా బీఆర్ఎస్ అంటే మనకు బిల్డింగ్ రెగ్యులేషన్, బీఆర్ఎస్ అంటే పార్టీ కాదు, మన బిల్డింగ్ రెగ్యులేషన్స్, పీనలైజేషన్ స్కీమ్స్ వచ్చినాయా రాలేదా? కోర్టు, నేను అడిగడికి చెప్తున్నాను, కోర్టు 2 సార్లు మందలించింది హైదరాబాద్ లో. అయితే ఫస్ట్ బీఆర్ఎస్ ఉండే అంటే బిల్డింగ్ రెగ్యులేషన్స్ కి, అయితే తర్వాత ఇన్సాల్ రెగ్యులేషన్ చేస్తే ఇది తప్పు కదా, మళ్ళొక్కసారి ఈ మాట అనుమతించలేదని కోర్టు అంటే దాని పిఆర్ఎస్ అన్నాడు, అంటే పీనలైజ్ అన్నాడు. అంటే ఏం తేడా, ఒక అక్షరం మార్చింది మళ్ళీ నడిపించింది. మరి ఇన్నిసార్లు అవకాశం, ఇదే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కదా అవకాశం ఇచ్చింది కదా, మరి ఇప్పుడు దీనికి ఎందుకు అవకాశం లేదంటున్నాను నేను. ఖమ్మంలో జరిగింది అమానుషము, ఖచ్చితంగా అమానవీయము, ఇది సరైనది కాదు. తప్పు తీసుకోవడానికి కూడా ఇప్పుడు లేదు ఈ అవకాశం. ఇప్పటికైనా సరే ఏం చేయాలంటే మొత్తం చదును చేయండి, వాళ్ళకి ఇందిరా మేలు కట్టించి ఇవ్వండి, హామీ ఇవ్వండి, అర్హులను ఎంపిక చేయండి. ఒకవేళ మళ్ళీ ఇక్కడ కూడా పెద్ద గొడవ జరుగుతుంది, తమ పార్టీ వాళ్ళకి ఇచ్చుకునే ప్రయత్నం చేస్తుంటారు, అది కూడా సమస్య తప్పే అంటున్నాను. తమ పార్టీ వారికి ఇచ్చుకుంటా అంటే మొదలు వీళ్ళకి న్యాయం చేసి మిగతా వాళ్ళకి చేయండి అంటున్నాను. ఇందులో నిజంగా 10 మంది అర్హత లేదంటే పక్కకి పెట్టండి, నష్టం ఉంది. 90 మంది నష్టం చేయదు కదా, 10 మందికి వస్తాం అంటున్నాను. అందుకని 10 మంది స్వలాభం కోసం 9 మంది నష్టం చేయకండి. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద ఆలోచన చేయాలి. అదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ కూలగొట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక ముందు అయినా కూలగొట్టే ముందు కొంచెం ఆలోచించేయండి అంటున్నాను. అందుకనే మాట్లాడేటప్పుడు అంటారు ఆలోచించి మాట్లాడాలి. ఆలోచించింది ఏముండదు. పని చేసే ముందు ఆలోచిస్తే ఈ సమస్య రాకపోతే కదా. అధికారులు ఎవరుండో నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఎవరైతే తొందరపడి అది కూలగొట్టినో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, అప్పుడైనా ప్రజలు మేము క్షమిస్తారంట. ఎలక్షన్లు ఎప్పుడు ఉంటాయి రాయ్ గారు? ఇప్పుడు ప్రతిపక్షము నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది, మంచిగానే ఉన్నది. మొత్తం మీద ఇవాళ 2 పార్టీలకు కూడా 30-30% సీట్లు వస్తున్నాయి. అన్నిట్లో చూస్తే రేపు ఈ ఎన్నికల గురించి ఆలోచించకండి. ఓటు బ్యాంక్ రాజకీయాల విషయంలో వాళ్ళకి కూలగొట్టుడు తప్పే కదా. వాళ్ళకైతే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కావద్దా? చేయాలి కదా. ఓటర్ లిస్ట్ లో కూడా వాళ్ళ పేర్లు ఉన్నాయి, ఓట్లు వేసిండు వాళ్ళు అదే ఇండ్ల పేరు మీద. మరి అటువంటి అప్పుడు ఎంత దుర్మార్గం. కనుక ఇప్పటికైనా సార్ తప్పును సవరించుకోవాలని మనం అందరం కోరదాం. ఇక్కడ రాజకీయాలకు తావులేదంటున్నాను. పేదల బతుకులు చిత్రం చేయకండి, మీకు దెబ్బ చేద్దాం మనం మెగా. ఓకేనండి. కృష్ణారెడ్డి గారు వాస్తవంగా రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు మొదట్లో హైడ్రా వచ్చినప్పుడు అందరూ స్వాగతించారు. కొందరు దాని గురించి మాట్లాడడానికి కొంచెం ఆలోచించినట్టు ప్రతిపక్షాలు కూడా వెనక ముందు ఆడారు. ఎందుకంటే ఈ సంబంధించినటువంటి ఆక్రమణకు గురైనటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆక్రమించుకునే క్రమంలో ప్రభుత్వం మంచి పని చేస్తుంది అనేటువంటి మీమాంసలు కొంత ఉన్నారు. ప్రతిపక్షాలు కూడా ఎక్కువ దాని గురించి విమర్శించాల. తర్వాత స్థానికులు, తటస్థులు వీళ్ళందరూ కూడా ఆహ్వానించారు దానికి సంబంధించి. పోను తర్వాత ఎందుకు అపవాదు మూటగట్టుకుంటా ఉంది ప్రతి విషయంలో ప్రభుత్వము? ఎందుకంటే కొందరి బడాబాబుల విషయంలో వచ్చేటప్పటికి హైడ్రా ఎందుకు వెనకాడుతుంది, పేదల విషయంలో ఎందుకు ఈ విధంగా చేస్తుంది, తర్వాత హెచ్సి విషయంలో కూడా ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గింది, ఇలాంటివన్నీ వరుసగా ఏదో చేయబోయి ఏదో అవుతుంది, చివరికి అపవాదు మూటగట్టుకుంది ఎందుకు ప్రభుత్వం? ఏమంటారు కృష్ణారెడ్డి గారు? ఓకే, సునీతారెడ్డి గారు. ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా తయారైందంటే సార్, పేదవాళ్ళ కోసమే ఇది తెచ్చినట్టుగా ఉంది కానీ పెద్దవాళ్ళకి తెచ్చినట్టుగా లేదు. ఏదైతే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, కేటీఆర్ గారు ఫామ్ హౌస్ ఇల్లీగల్ ఉంది అది అని చెప్పి ఆయనే చెప్తా ఉన్నాడు. దాని మీద సవాల్ వేసిండు. మరి ఎలాంటి వరకు హైడ్రా పోలేదు, కూలగొట్టలేదు. సల్కం చెరువు అక్కడ కాలేజీ, ఫాతిమా కాలేజ్ ఉంది, దానికి ఇంకో వంక పెడతారు, అది కూలగొట్టడానికి ధైర్యం చాలదు. ఆయన సొంత బ్రదర్ దుర్గం చెరువు కింద ఉంది, మరి ఆయనకు నోటీసులు ఇవ్వరు, ఆయన కూలగొట్టారు. మంచిగా ఆయన స్టే తెచ్చుకునే వరకు వెయిట్ చేస్తారు. అంటే పెద్దవాళ్ళని కాపాడుతూ పేదవాళ్ళకి కొట్టగొడుతున్నారు. పేదవాళ్ళని 6 కాలం కష్టపడి వాళ్ళు చావు దాకా వచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. ఎన్నో లోన్లు తీసుకొని వచ్చి ఒక 20-30 ఏళ్ళు కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటే దాన్ని మాత్రం కూలగొడుతున్నాం. మనం ప్రగతి నగర్లో చూసినాం సార్, బుచ్చమ్మ ఆమె బిడ్డలకి ఇల్లు ఇస్తే ఆ ఇల్లులు పోయి వీళ్ళు కూలగొడితే అల్లుడు కట్నం కింద ఇచ్చింది ఆమె ఆడపిల్లలకు ఇస్తే ఆ ఇల్లు కూలగొడుతుంది. వాళ్ళు పోతే ఇజ్జత్కు ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. మీరు చూసిండ్రు, అది ఎంత పెద్ద వివాదమైందో మనం చూసినాం. ఇవాళ హైడ్రా వాళ్ళ ఫ్యామిలీని ఏమైనా నిలబెట్టగలిగిందా సార్ చెప్పండి? మాకు ఇక్కడ మూసినది మా కొత్తపేటల ఒక పాప సార్ ఇల్లు కూలగొట్టడానికి బుల్డోజర్లు తీసుకొస్తే ఆ పాప, వాళ్ళు బుల్డోజర్స్ పెడితే ఆ పాప స్కూల్ పోయే పాప, ఒక 10 సంవత్సరాల పాప, పుస్తకాలు తీసుకొని వస్తా, నా పుస్తకాలు ఇవ్వండి అంటే కూడా పుస్తకాలు తెచ్చుకునే టైం కూడా ఇవ్వకుండా అది కూల్చేసిరు సార్. వీళ్ళు ఏమంత తొందర? అంత పొద్దున 7 గంటలకు వాళ్ళు టిఫిన్ కూడా చేయక ముందే వచ్చి కూర్చునే వాళ్ళు సార్. వాళ్ళు టెన్షన్తో, ఏడుపులతో, పెడబొబ్బలతో, బాధతో, మేము ఇన్నేళ్ళు కష్టపడి కట్టుకున్న ఈ ఇల్లు వెళ్ళిపోతుంది అని దుఃఖంతో, అసలు ఒక ప్రెగ్నెంట్ లేడీ సార్
ఎంత ఏడ్చిందో మేము పక్క నుండి చూసినాం సార్. ఆ రోజు మా ఈటల రాజేందర్ గారు ఆమె ఇంటి ముందర కూర్చొని ధర్నా చేసిండు. ఆ రోజు మా బీజేపీ పార్టీ మూసీ నిద్ర అని చెప్పేసి మొత్తం ఎక్కడి నుంచి అక్కడ మన చెరువు దగ్గర నుంచి ఇక్కడ మూసీ నది దగ్గర దాకా ప్రతి ఏరియాల నైట్ హాల్ట్ మొత్తం మా నాయకులు పడుకొని వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆయన సుందరీకరణ అన్నాడు, ఆకాశ హార్మోన్యాలు అన్నాడు, 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ తో దీన్ని సుందర నగరంగా తీరుస్తాను, న్యూయార్క్, న్యూజెర్సీ ఇట్లాంటి నగరాలు నిర్మిస్తానని చెప్పిండు. మళ్ళా వాళ్ళని పెట్టి టెన్షన్ పెట్టి మళ్ళీ ఇప్పటి వరకు గతి లేదు. ఇది పేదలకు ఏదైతే ఆయన ఇస్తానన్న గ్యారంటీలు అవి ఇవి ఏదైతే మర్చిపోవాలనుకుంటారో అప్పుడు అన్ని లేవట్టి ఇవి తీసుకొచ్చి మళ్ళీ ఒక ఏరియా మీద పడిపోయి ఆ పేద ప్రజలను భయపెట్టించి ఈ పాలిటిక్స్ అన్నిటిని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు తప్ప ఇక్కడ ఎక్కడ కూడా పేద ప్రజల కోసం కానీ, ఇచ్చిన వాగ్దానాల కోసం కానీ, చేసిన ప్రమాణాల కోసం కానీ, దేవుళ్ళ మీద చేసిన ప్రమాణాల కోసం కానీ ఏ ఒక్క దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం డిఫెండ్ అయ్యి లేదు. వాళ్ళకి ఏది ఇచ్చే పరిస్థితి లేదు. మొన్న కూడా మనకు సర్పంచ్ ఎలక్షన్లు కానివ్వండి, నిన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్ల నుంచి కానివ్వండి, పోయి ఏం చెప్పుకున్నాడు, నేను నాకు ఓటేయకుంటే, నా పార్టీకి ఓటేయకుంటే మీకు పథకాలు రావు, మీకు ఇండ్లు రావు, మీకు వచ్చేసి నీళ్లు రావు, ఇలా పెన్షన్లు రావు, ఈ విధంగా భయపెట్టి ఓట్లు వేసుకున్నారు. లాస్ట్ కు మున్సిపల్ ఎలక్షన్లలో ఏం చెప్పిండు, రైతు బంధు కూడా ఎలక్షన్ అయిన తెల్లారే వేస్తా, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి నీకు రైతు బంధు ఇస్తలేను, ఇది అయిపోయిన తెల్లారే ఇస్తాను. మరి అది పోయింది, రిజల్ట్ వచ్చింది. ఈయన మీద ఇంకా గుడ్డి నమ్మకంతో వేస్తున్నారు ప్రజలు. వాళ్ళకైతే నేను నిజంగా చేతులు ఎత్తి జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి దౌర్భాగ్య ప్రభుత్వాన్ని, ఇలాంటి అబద్ధాల కోరు ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా మీరు తిరస్కరించి ఒక వీళ్ళ బండారం అంతా మీకు బయటపడుతుంది. కాబట్టి రేపు జరిగే ఎలక్షన్లకైనా వీళ్ళ అబద్ధాల కోరు మాటలను వినకండి. దయచేసి విజ్ఞతతో ఓటేయండి. ఎందుకంటే ఈ అరాచకం పేద ప్రజల మీదనే చూపిస్తున్నారు, పేద ప్రజలనే దోసుకుంటున్నారు. రాక్షస పాలన ఇది. కాంగ్రెస్ పాలన అంటేనే రాక్షస పాలన, దోపిడి పాలన, దొంగల పాలన, దోసుకునే పాలన అనేది ఖచ్చితంగా అగుపిస్తుంది. నేను ప్రజలకు కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నా. రేపు జరిగే ఎలక్షన్లనైనా విజ్ఞతతో ఓటేయండి. ఇంకా వీళ్ళ మాయ మాటలు, వీళ్ళ మాయల వలలో పడకండి అని ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే నరసింహారెడ్డి గారు ఇది అంటున్నారు, చెప్పండి. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి అబద్ధాల ఫ్యాక్టరీ నడిపిస్తుంది అన్నట్టు. ఈ అబద్ధాల ఫ్యాక్టరీ తోటి ఏం చేస్తున్నారంటే, రోజు వాళ్ళు అబద్ధాలు మాట్లాడి వాళ్ళకు మొత్తం అబద్ధాలు మాట్లాడేటువంటి ఆలోచనలతోటి ఉన్నారు, కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి పని ఒక్కటి కూడా చేసే పరిస్థితి లేదు. వీళ్ళు చేస్తున్నది మొత్తం ఎట్లున్నదంటే పాత పాలన కొత్త రంగు చేస్తున్నారు తప్ప వీళ్ళు ఏ ఒక్కటి కూడా చేసేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ఎందుకంటే ఎంత ఘోరం అండి అసలు. ఇవాళ మున్సిపాలిటీ ఎలక్షన్లు కానివ్వండి, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానివ్వండి, 2 సంవత్సరాలు కాలయాపన చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి 3,000 కోట్లు వస్తాయి, ఆ 3,000 కోట్లు ఎలక్షన్లు పెట్టకపోతే రావు అని చెప్పి ఎలక్షన్లు పెట్టి రిజర్వేషన్లు బీసీలను నట్టేయటం ఉంచి రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించిండు. మరి కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చేసిందండి? గడిచిన రెండు నెలలు ఎన్ని చేసింది? ఈ ఎన్నికలు వాళ్ళు ఎన్నికైన తర్వాత కూడా ఇప్పటిదాకా కూడా ₹1 బిల్లు ఇవ్వలేదు కదా వాళ్ళకి. ఇవన్నీ ఏందనంటే వాళ్ళ అవసరం ఉన్నప్పుడు అవసరం తగ్గట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడడం తప్ప ఏం లేదు. ఓడ ఎక్కినాక ఓడమలే, ఓడ దిగినాక బోడమలే అన్నట్టు అయిపోయింది అలా పరిస్థితి. ప్రజలు స్పష్టంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఎందుకంటే వీళ్ళ యొక్క హామీలేమో వర్షంలాగా, అదే విధంగా అమలేమో ఎండాకాలం లాగా అయిపోయింది. ఎందుకంటే ఎన్ని హామీలు ఇచ్చిరండి? దాదాపు 42 పేజీలలో 420 హామీలు ఇచ్చిరు. 100 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజులలో మేము అమలు చేసి చూపిస్తామని అన్నారు. ఏది లేదు. కేవలం ఎన్నికలు వేరే రాష్ట్రాలలో ఎక్కడ ఎన్నికలు అయితే ఇక్కడ ఏదో ఒక సెన్సేషన్ లాగా దీన్ని ఆసరాగా పెద్ద బడాబాబుల దగ్గర, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర డబ్బులు గుంజి ఈ డబ్బుల సంచులను అక్కడ ఎన్నికలకు పంపడం తప్ప వేరే ఇంకో ఏది కూడా నడవడం లేదు. ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది పూర్తిగా మర్చిపోయారు వాళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ పరిపాలన మర్చిపోయి అట్లో ఇట్లో
కింద మీద పడి రెండు సంవత్సరాలు పైచిల్కి అయిపోయింది. ఇక ఈ 3 సంవత్సరాలు కూడా కాలం లేదు. ఇక మనం ఇప్పుడు ఒకటే పని చేయాలి, దోచుకో దాచుకో పారిపో అనేటువంటి స్కీమ్ కిందనే మనం పనిచేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి పోతున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా చేస్తలేరు. ఎందుకంటే నరసింహారెడ్డి గారు అయితే మొదట్లో హైడ్రా స్టార్ట్ చేసిన కొత్తలో కొంచెం హైడ్రా మీద ప్రశంసలు వచ్చినప్పుడు మీ పార్టీలో కొంతమంది నాయకులు, అప్పట్లో మాజీ మంత్రులు, వాస్తవంగా అసలు హైడ్రా లాంటి కాన్సెప్ట్ని మేమే మొదలు పెట్టాము అన్నటువంటి విషయాన్ని కూడా మళ్ళీ ఆ క్రెడిట్ కొట్టడానికి చేశారు. తర్వాత అనేక రకాల అపవాదు మూట కట్టుకున్న తర్వాత సైలెంట్ అయ్యారు. కానీ మొదట్లో మీ పార్టీ సంబంధించిన నాయకులు కొంతమంది హైడ్రా విషయంలో ఈ విధంగా వెనకేసుకొచ్చారు. మిషన్ కాకతీయ పథకం ఎవరు ప్రవేశపెట్టిరండి? మిషన్ కాకతీయ ద్వారా ఈ హైదరాబాద్ ఈ ప్రాంతంలో దాదాపు 185 పైచిలకు చెరువులను ఇల్లీగల్ ఆక్యుపెన్సీస్ అయితే కొంత మేరకు వాటిని సవరించి అంటే చట్టపరంగా దాన్ని తీసుకొని మరి బ్యూటిఫికేషన్ అనేది చేయలేదా? గ్రౌండ్ లెవెల్ వాటర్ అనేది స్టోరేజ్ పెంచలేదా? ఎన్నో చేసిరు. ఇట్లా ఈళ్ళ లేక రాత్రికి రాత్రి జేసీబీలు తెచ్చి డోజర్లు తెచ్చి పోలీసు వాళ్ళని పెట్టి కులగొట్టాలంటే ఈ తెలంగాణ ఏముండకపోతుండే. మళ్ళా కొత్త అంటే మొత్తం మనము బునాది కాడికెళ్ళి కడకరావాల్సి వస్తుండే. ఇదంతా ఏందనంటే అనుభవ రాహిత్యం అన్నట్టు. అనుభవం లేక వీళ్ళ ఆలోచన విధానం కరెక్ట్ లేక ప్రజలకు మంచి పరిపాలన అందించాలనేటువంటి సోయి వీళ్ళకి లేక ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. ఎందుకంటే ఇంతకంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కూడా ముంపు ప్రాంతాలు ఎన్నో ఉండే. దాంట్లో కూడా చాలా మందికి నచ్చజెప్పి కాంపెన్సేషన్ మెరిట్స్ ఇచ్చి ఒక లీగల్ ప్రొసీజర్ లో వెళ్ళిరు కాబట్టి అది కొంత టైం తీసుకొని జరుగుతుంది. వీళ్ళకు రాత్రి అనుకున్నప్పుడే తెల్లార వరకు కార్యక్రమం కావాలంటే ఇట్లాంటి సంఘటనలే జరుగుతాయి. వీళ్ళు ఏంటంటే అనుకున్నదే అదను. ఎందుకంటే మేము ఇప్పుడు అనుకున్నాం తెల్లార వరకు కార్యక్రమం అయిపోవాలనుకుంటే ఇట్లాంటి సంఘటనలే జరుగుతాయి. దేనికైనా ఒక డ్యూ ప్రాసెస్ ఉంటుంది. ప్రతిదానికి ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. సిస్టమ్ ను ఫాలో కావాలి. మనందరం చట్టాన్ని గౌరవించేటువంటి రాజ్యాంగం కింద ఉన్నటువంటి వ్యక్తులం. మనం అందరము చట్టాన్ని గౌరవించేటువంటి సిస్టమ్ లో ఉన్నటువంటి దేశంలో మనం ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ స్వలాభం కోసము మాకేది నచ్చితే అది మేము చేస్తామంటే ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు వీళ్ళ మీద. మామూలుగా ఏంటంటే ప్రజలు తిరగబడి ఆ తిరగబడేటువంటి రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పి కూడా నేను మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్ కృష్ణారెడ్డి. ఓకే, సునీతారెడ్డి గారు, ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఏదైతే దీనికి సంబంధించినటువంటి వెలుగుమట్లకు సంబంధించిన గ్రామానికి సంబంధించి ఏదో దీనికి సంబంధించిన ఒక వార్త నడుస్తూ ఉంది. కేవలం కొంతమంది మంత్రులని సాటిస్ఫై చేయడం కోసమే, మంత్రులని కట్టబెట్టడం కోసమే ఆ ప్రాంతంలో 600 ఇళ్లని కూలగొట్టారు, 650 ఇళ్ళని అంటున్నారు. అసలు దాని ప్రభుత్వం ఆ కూలగొట్టడం వెనక ఆక్రమణ సంబంధించినటువంటి ఏదైతే ఆక్రమణను తొలగించడంతో పాటు అసలు స్వలాభం ఏంది, దాని వెనక గూఢార్థం ఏమై ఉండదు మీ పార్టీ అభిప్రాయం? సార్, ఇప్పుడు కిల్ట్ తీసుకొచ్చిరు. కిల్టులో ఎవరికి లాభం ఉంది చెప్పండి? 9,000 ఎకరాలు అన్ని దోపిడీ చేద్దాం అనుకున్నారు. అది తిరగబడ్డారు. ఇప్పుడు ఎవరికి అది హెల్ప్ అవుతుంది? మొత్తం గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది. మనం చూసినాం ఇక్కడ మన సల్చర్ల గ్రామంలో వాళ్ళు వచ్చి రైతులు తిరగబడి లాస్ట్ స్టేషన్లలోకి తీసుకుపోయి రైతుల్ని ఎంత విపరీతంగా కొట్టిండో మనం చూసినాం. ఆయన అదే ఏమంటారు ఫార్మాసిటీ పెట్టడం కోసం, ఫార్మాసిటీ కోసం ముచ్చెర్ల దగ్గర దాదాపు 20,000 ఎకరాలు ఆల్రెడీ పూల్ చేసి పెట్టున్నారు. ఈయన కొత్తగా మన అక్కడ ఫార్మాసిటీలు పెట్టడం ఏందో అర్థం కాలే. కొత్తగా ఓసారి ఫార్మాసిటీలు పెడతాంటాడు, ఒకసారి బిజినెస్ క్లస్టర్స్ పెడతాంటాడు, ఒకసారి ఫార్మా క్లస్టర్స్ అంటాడు. ఈ రోజు ఉన్న మాట రేపు ఉండదు సార్. ఈయన రియల్ ఎస్టేట్ రియాల్టర్ గుంపు మేస్త్రి, ఈ గుంపు మేస్త్రి రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఎక్కడంటే అక్కడ ఇప్పుడు హిల్ట్ తీసుకొచ్చింది కూడా రియల్ ఎస్టేట్ చేయడం కోసమే. హెచ్సివి భూములు లాక్కోవడం కూడా మనం చూసినాము రియల్ ఎస్టేట్ చేయడం కోసమే. ఇప్పుడు మూసీ నది వెనక ఉన్నది కూడా రియల్ ఎస్టేట్ కోసమే. పెద్ద పెద్ద కంపెనీలకు దోసి పెట్టాలని అక్కడ ఉన్న పేదలందరూ రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్నది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ నడిపిస్తుంది. లిక్కర్ సార్,
లిక్కర్ తోని రియల్ ఎస్టేట్ తోని ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర భూములను అమ్మి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల పుస్తకాలు అమ్మి ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డల పుస్తకాలు తెంపేసి అక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళని ఇండ్లు కూల్చేసి ఇలాంటి డబ్బుతోటి ఈ ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నాడు తప్ప ఎవరైనా 5,000 కోట్ల రూపాయలు పెట్టి ఒక గాంధీ మహాత్ముని విగ్రహం పెట్టాలని ఎవరైనా చూసారా సార్? ఎంత సెంటిమెంట్లు ఉన్నా సొంతం తుషార్ గాంధీ గారే చెప్పారు, తాతగారి పేరు చెప్పి మీరు పేదల ఇల్లు కూల్చడం అనేది నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పాడు. గాంధీ గారు వచ్చి పేదల ఇల్లు కూల్చమన్నాడా? కూల్చమనలే కదా. పేదలకు ఎంత కుదిరితే అంత సాయం చేయమన్నాడు. నిరుపేదలను అందరినీ పేదరికానికి దూరం చేయమని అన్నాడు. కానీ వాళ్ళ ఇల్లు కూలగొట్టి నా విగ్రహం పెట్టమని గాంధీ గారు చెప్పలేదని గాంధీ గారు మనవాడు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజు వీళ్ళు ఎవరి కోసం ఎవరి ఇల్లు కూలుస్తున్నారు అనేది క్లారిటీగా ఉంది సార్, క్లారిటీగా ఉంది. ఇది మొత్తం రియల్ ఎస్టేట్ దందా. ఉన్నంత వరకు దోసుకోవాలి, దాచుకోవాలి. అవి కుదరకపోతే కొట్లాడుకోవాలి. రోజుకొక మంత్రి స్టేట్మెంట్ ఇస్తాడు, రోజుకొక ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇస్తాడు. నేను 30% దోసుకుంటున్నా, ఆమె నేను 20% దోసుకుంటున్నా, మా ఇంకో మంత్రి 30% అడుగుతున్నాడు ఒక ఆయన అంటాడు. ఒక ఆయన రియల్ ఎస్టేట్ వాళ్ళకి గన్ పెట్టి గన్ కల్చర్ తీసుకొచ్చి డబ్బులు వసూలు చేస్తున్నాను ఒక ఆమె అంటది. ఈ విధంగా వీళ్ళ రియల్ ఎస్టేట్ దందాలు, వీళ్ళ బిజినెస్ దందాలు, వీళ్ళ కొట్లాటలు ఈ విధంగా నడుస్తుంది. కానీ ఎక్కడ ఈ వీళ్ళ పరిపాలనలో ప్రజలు లేరు సార్. ఇవాళ పెన్షన్ దారులకు పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు, ఉద్యోగస్తులకు నిరుద్యోగస్తులకు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు, ఆడబిడ్డలకు బంగారు ఇస్తానని ఇచ్చే పరిస్థితి లేదు, 2,500 ఇస్తానన్నాడు ఇచ్చే పరిస్థితి లేదు, ఇవ్వడం కూడా లేదు. నిరుద్యోగులకు ఒక ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు, ఉద్యోగ క్యాలెండర్ లేదు, అది ఏది లేదు, అన్ని మర్చిపోయినారు. ఎక్కడ మనం ఏలు పెడితే ఎన్ని వేల కోట్లు మనకు లాభం వస్తుంది, మనము కేంద్ర పార్టీకి ఎన్ని పంపుతాము, మనం ఎన్ని పెట్టుకుందాము. మన అంటనే ఉన్నాడు కదా, మాకు అవసరం అంటే 1,000 కోట్ల రూపాయలను మేము వసూలు చేసి ఇవ్వగలుగుతాం అంటే ఈ రాష్ట్రాన్ని మొత్తం అమ్మేద్దాం అనుకుంటున్నాడు ఆయన. అమ్మేసి మొత్తం అక్కడ మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బతికిద్దాం అనుకుంటున్నాడు. దేశవ్యాప్తంగా ఆయన ఎన్నికల ఖర్చులన్నీ తెలంగాణ బిడ్డల సొమ్ముతోనే, తెలంగాణ ప్రజల సొమ్ముతోనే, తెలంగాణ బిడ్డల మీద మట్టి చల్లి తీసుకుపోయి ఇద్దాం అనుకుంటున్నాడు. ఇక్కడ జరిగేది అదే సార్. ఏ ఒక్క డెవలప్మెంట్ అయిందో చెప్పండి. 2.5 సంవత్సరాలలో గిది కట్టిరు, గిది పెట్టిండ్రు, గీ ఉద్యోగాలు వచ్చినాయి, గీ ఆడబిడ్డలకు పెన్షన్ వచ్చింది, గీ ప్రాజెక్టు కట్టిండ్రు, గీ ఇండ్లు కట్టిండ్రు, గీ చేసిండ్రు అని చెప్పండి. ఇప్పుడు ఈ ఎలక్షన్లు పెడితే కూడా మనకు సర్పంచ్ ఎలక్షన్లు పెడితే ఏ వంక పెట్టింది సార్? కేంద్ర ప్రభుత్వం నిధులు ఆగిపోతున్నాయి కాబట్టి నేను సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మన నిధులన్నీ వెనకపోతున్నాయి. 3,500 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ అయినాయి. నన్ను ముందలు ఓనియండి అని చెప్పి ప్రజలకు ముందర ఒక జపం చేసి పోయిండు. మళ్ళీ ఇంకో మాట ఏమంటాడు, కేంద్ర ప్రభుత్వం నుంచి అసలు నిధులే రావట్లేదు, పైసలు రాస్తలేరు అంటాడు. అక్కడనే మురిగిపోతున్నాయి పైసలు, మరి నేను ఎలక్షన్లు పెట్టాలంటాడు. ఒక్క మాట అన్నా మనిషికి మా నమ్మకంతో ఉందా సార్? ఒక ముఖ్యమంత్రి మాటను మాట్లాడతారా సార్? ఏమన్నా అంటే పేగులు తీస్తా, కారం పెడతా, కోస్తా, లాగులు తొడుగుతా, తొండలు ఒడుస్తా, ఇలాంటి దరిద్ర మాటలను మాట్లాడుకుంటూ ఒక చెత్త సీఎం చేసుకున్నామని ప్రజలు అనుకున్న పరిస్థితి ఉంది. అలా ప్రజలు అసహించుకుంటున్నారన్న పరిస్థితి కూడా మర్చిపోయినారు వాళ్ళు. ఇవాళ ప్రజలు ఎక్కడ పోయినా కూడా ఎమ్మడి పడి కొట్టేటట్టున్నారు. ఆ పరిస్థితి తెచ్చుకున్నారు. ఇంకా ఇప్పుడే ప్రజలు బుద్ధి చెప్పాలి సార్. ప్రజలలో తిరుగుతలేరు. రైట్ సునీతారెడ్డి గారు, రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, సమయం చాలా తక్కువ ఉంది. అంతే కదా సార్. ఎక్కడ పోయినా వీళ్ళ పరిస్థితి ఏముంది, ఏమి ఇచ్చిందని అడుగుతున్నారు. అడిగినప్పుడు ఎలక్షన్ లో పోయినప్పుడల్లా ఒక సాకు చెప్తున్నా, ఆయన ఒక్కడి తప్ప ఎవరు తిరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఒక్కడు ఏది పడితే అది మాట్లాడతాడు, ఇంకోటి మాట్లాడితే తినడు కదా. పోతాడు, మీకు పెన్షన్లు రావాలంటే నేనే రావాలి అంటే ఇప్పుడు పేద ప్రజలు ఏమో దాని మీద డిపెండ్ అయి ఉంటారు సార్. ఒక పెద్ద మనుషులు ఏం చేస్తారు, నెలకు 2,000 వస్తున్నాయి, అది కూడా పోతే మేము ఎట్లా బతకాలని ఆలోచిస్తారు. ఈయన పోయి అది ఆపేస్తా అంటాడు, అది ఆపేస్తే వాళ్ళు ఎట్లా బతుకుతారు సార్? అంటే వాళ్ళు మాటల్లో మాత్రమే పాలనను చూపిస్తుంది, నిజమైన ఫలితాలని అట్లాగా సార్. 4,000 రూపాయలు ఇస్తాను అన్నాడు పెన్షన్ కు, ఇప్పుడు 2,000. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పథకము, ప్రతి ప్రాజెక్టు ద్వారా ప్రజలకు డైరెక్ట్ గా లాభం కల్పించినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, యువత ప్రతి ఒక్కరు కూడా ఈ వాస్తవాలను చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా రాష్ట్రంలో కనిపిస్తుంది. మనము నేనేమంటున్నానంటే ప్రభుత్వము ఉన్నది ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి, అంతేగాని అబద్ధ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను ఎప్పటికప్పుడు మోసం చేస్తూ గడుపుకొని కాలం వెళ్ళదు అనుకుంటే ఈ ప్రభుత్వాన్ని ఎవరు కూడా అంటే లైక్ వాళ్ళను
దగ్గరికి తీసేటువంటి పరిస్థితి ఉండదు. ప్రతి ఒక్కరు కూడా చీ కొడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు స్పష్టంగా కనిపిస్తున్నది. నేను ఏమంటున్నానంటే వీళ్ళు రెండు సంవత్సరాలు దాదాపు 26-27 నెలలు అవుతుందండి ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటయ్యి. ఒక్కటన్నా కొత్త పని, ఒక్కటి ప్రజల కోసము అంటే శాశ్వతంగా ఉండిపోయేటువంటి పని, ఒక్క పని అయినా వీళ్ళు టేకప్ చేస్తున్నారండి. వీళ్ళ మేనిఫెస్టోలో చాలా పనులు ఉన్నాయి. ఇలా బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్లతోటి బీసీలకు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాము, కార్పొరేషన్ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇలా దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది. 40,000 కోట్లు ఎక్కడ పోయినాయండి? 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు ఇస్తామన్నారు. ఏమైంది? ఏది లేదు. వాళ్ళకు రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి ఒక 2 సంవత్సరాల పాటు కాలయాపన చేసిరు, కమిటీలు అన్నారు. కనీసం వాళ్ళు ఏదైతే కులగణన చేసిరు కదా, కులగణనకు సంబంధించినటువంటి రిపోర్టును కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టలే, ఎవరికి కూడా అందుబాటులో పెట్టలేదు. కాకపోతే ఈ భారతదేశంలోనే మొత్తం మేమే చేసినాం, అసలు కులగణన ఎవరు కూడా చేయలేదని చెప్పి ప్రచారాలు చేసుకున్నారు. వీళ్ళు చేసుకునేటువంటి ప్రచారం ఎంతసేపు ఉన్నా గానీ ఆ ఫ్లెక్సీల మీద, గోడల మీద, టీవీలలో, సోషల్ మీడియాలలో ప్రచారమే గానీ వీళ్ళు వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీలో చేస్తున్నటువంటి పని ఒక్కటి లేదు. వీళ్ళ అంత ఎట్లున్నదంటే ఒక టైంపాస్ కథ ఉన్నది అంతే. పబ్లిక్ ని డైవర్ట్ చేయాలి. వీళ్ళు ఖచ్చితంగా పబ్లిక్ ఏదైనా సమస్యను అడుగుతారు, పబ్లిక్ లో హెసిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఏదైనా కొత్త దుకాణం షురూ చేయాలి, ఏదైనా కొత్త డైవర్షన్ తోటి ముందుకు రావాలనేటువంటి ఆలోచనలతోటి ఈ రోజు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పార్టీ ఈ రాష్ట్రంలో నడుపుతున్నది ప్రభుత్వం కాదండి, వాళ్ళు ఒక అబద్ధాల ఫ్యాక్టరీని నడుపుతున్నారు. వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నాయి మొత్తం అబద్ధాలే. రోజు పొద్దున్న లేసి అబద్ధాలు తప్ప వేరే ఏం లేదు. నిజం మాట్లాడే పరిస్థితి లేదు. అరే మొన్నటికి మొన్న వాళ్ళకు మున్సిపల్ ఎన్నికలలో 66 స్థానాలలో స్పష్టమైనటువంటి వాళ్ళకు మెజార్టీ ఇచ్చిరు. 30 స్థానాలు దగ్గర 30 స్థానాలు 25-30 స్థానాలు దౌర్జన్యంగా బెదిరించి నానా హంగామా చేసి విధ్వంసం చేసి అధికారాన్ని దక్కించుకోరు. మరి కనీసము మరి సర్పంచులు ఎన్నికై దాదాపు ఇవాళకి 3 నెలలుగా వస్తున్నది. ఇవాళ మున్సిపల్ ఎన్నికై కూడా దగ్గర 15-20 రోజులు అవుతున్నది. ఒక్కరికైనా ₹1 బిల్ల వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ అయి 2 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళు రాష్ట్ర వాటా ₹1 బిల్లన ఇయ్యాలి కదా. అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చారు కదా, మరి వీళ్ళు ₹1 ఇయ్యాలి కదా. ఇవాళ మన గురుకుల పాఠశాలలో విద్యార్థులు అక్కడక్కడ అస్వస్థత అయి ఫుడ్ పడకనో ఏదో ఇబ్బందులతోటి అస్వస్థత అయి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతుంటే ఎన్నో సంఘటనలు జరుగుతుంటే దాన్ని పట్టించుకునేటోడు లేడు. ఇవాళ స్వయాన మున్సిపల్ మంత్రిగా కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా. ఒక్కనాడన నీవు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 120 మున్సిపాలిటీల మీద ఒక్కనాడన రివ్యూ పెట్టిర్రా? ఒక్కనాడన కొత్త ప్రాజెక్టు చేసిర్రా? ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది తీసుకొచ్చింది, అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చింది. అట్లా తీసుకొచ్చి ఎంతో డెవలప్మెంట్ చేసింది. వీళ్ళకు విజన్ లేదు, ఏం లేదు. ఎంతసేపు ఉన్నా అబద్ధం చెప్పాలి, ప్రతిపక్ష నాయకుల మీద మాటలతోటి దాడి చేయాలి. గుడ్లు వీక్తాము, మేము పేగులు తీసి మెడలు వేసుకుంటాము, లేకుంటే లాగుల తొండలు ఇడుస్తాము, ఈ జోలి తప్ప ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉండి ఎంత గౌరవంగా ఉండాలి, ఎంత హుందాతనంగా ఉండాలి. ఎందుకంటే మనం చూసి 10 మంది నేర్చుకోవాలి, మనం చూసి 10 మందికి మార్గదర్శకంగా ఉండాలి. ఈ తెలంగాణ 4.5 కోట్ల ప్రజలకు ఒక పెద్ద మనిషి లేకుండా వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఎంత హుందాగా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు అసలు ఒక అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి తోటి ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దిగజారుస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఓకేనండి నరసింహారెడ్డి గారు. సునీతారెడ్డి గారు 2 నిమిషాలు టైం ఉంది, కొంచెం షార్ట్ కట్లో చెప్పండి. సునీతారెడ్డి గారు, మీరు చెప్తున్నారు దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 2 ఏళ్ల పైన 2.5 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, రాష్ట్రానికి ఏం చేయలేదు అంటున్నారు. గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు పర్లేదంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం పోల్చుకుంటే బాగానే చేసింది అంటారా అభివృద్ధి కార్యక్రమాలు? ఇప్పుడు నేను చెప్పడం మర్చిపోయాను సునీత గారు, ఒక్క నిమిషం అండి, నేను చెప్పడం మర్చిపోయినాను. వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి పనులు 2 ఉన్నాయండి. ఒకటి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కోట ఉంది కదా, ఇది ఎన్సీహెచ్ఆర్ వాళ్ళు క్యాంప్ ఆఫీస్ తయారు చేస్తున్నారు కదా, దాని కాంపౌండ్ వాళ్ళు కడుతున్నది ఒక కొత్త పని. అదేవిధంగా మన్మన్కోటి ఫుట్బాల్ కోర్టు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవి తప్ప కొత్త పనులు ఒక్కటి కూడా లేదండి. దయచేసి సునీత గారు కంటిన్యూ. సార్, ఇప్పుడు గత ప్రభుత్వము ఇవన్నీ చేసిందనే కదా, అవినీతి చేసింది, ప్రాజెక్టులు కంప్లీట్ చేయలే, ఇచ్చిన వాగ్దానాలు ఇవ్వలేదు, ఏది చేయలేదు ప్రజలకు అని చెప్పి మనం ఎలక్షన్లకు పోయినాము. నీ చెప్పిన మాటలు నమ్మిండ్రు, వాళ్ళని ఇంటికాడ కూర్చోబెట్టిండ్రు.
నువ్వు ఏం చెప్పొచ్చినావు, అదెందుకు చేయట్లేదు అని అంటున్నా. నువ్వు గత ప్రభుత్వం గురించి మాట్లాడే రైట్ నీకు లేదు. ఎందుకు లేదు అంటే నీకు అన్ని తెలిసే వచ్చినావు, అన్ని విమర్శించే వచ్చినావు. దాచుకున్నారు అని తెలుసు. కాళేశ్వరం వచ్చేసి మొత్తము కులేశ్వరం అయిందని తెలుసు, కరప్షన్ అయిపోయింది తెలుసు, 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులైనాయని అన్ని మేము అడిగినాము. నువ్వు ఇన్ని వాగ్దానాలు ఎట్లిస్తావు, ఆ రోజు నువ్వు 420 హామీలు ఎట్లిస్తావు, 6 గ్యారంటీలు ఎట్లిస్తావు అని మేము అడిగినాం. యాజ్ ఏ పొలిటికల్ పార్టీగా మేము ప్రజల ముందు పెట్టినప్పుడు నువ్వు చెప్పిన మాటలు ఏంది? మాకు ఒక విజన్ ఉంది, మాకు ఒక ఏమంటారు వాట్సాప్ గ్రూప్ ఉంది, మాకు ఒక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఉంది మా దగ్గర, మాకొక రాహుల్ గాంధీ ఉన్నాడు, మాకు మన్మోహన్ సింగ్ ఉన్నాడు, మాకొక ఆయన ఎవరు చిదంబరం గారు లాంటి పెద్ద పెద్ద ఎకానమిస్టులు ఉన్నారు. మా ఎకానమిస్టులు ఒక పెద్ద ఇది ఈవెంట్ చేసి మాకు జనరేట్ చేస్తారు, రెవెన్యూ జనరేట్ చేస్తారు. తెలంగాణని మేము ఒక ఇది చేస్తాము, వెలిగిస్తాము, మేము ఫ్యూచర్ సిటీలు వేస్తాము, ఆ సిటీలు వేస్తాము, ఈ సిటీలు వేస్తాము అని చెప్పింది సార్. మరి ఈ యూనివర్సిటీ ఎక్కడ పోయింది? ఇవాళ మీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివిన మీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వాగ్దానాలు, సంతకాలు పెట్టిన సునీయమ్మ గారు, వీళ్ళంతా ఎడిపోయినారు అని అడుగుతున్నాం మేము. ఇవాళ మీరు వచ్చేసి అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చొని ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి అని అడుగుతున్నాము. మీరు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ నన్ను ముఖ్యమంత్రిని ఢిల్లీ పోతే చెప్పులేసుకపోయి దొంగలాగా చూస్తుండన్నావు, నన్ను కోశకారం పెట్టినా ఎవడన్నా అప్పిచ్చే పరిస్థితి లేదని చెప్తున్నావు. మరి సిగ్గు లేకుండా 500 కోట్ల రూపాయలు పెట్టి గాంధీ విగ్రహం పెడతానంటావు, ఫ్యూచర్ సిటీ కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడతాంటావు, మూసీ నది కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెడతాంటారు. ఇవన్నీ నమ్మదగినగా ఉన్నాయా? పక్క పార్టీల మీద నెట్టడానికి నువ్వు మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయా? నిన్ను చంపినా పైసలు లేదన్నోడివి, అప్పు పుట్టదు నా చెప్పుల దొంగలాగా నన్ను చూస్తున్నారు అన్నావు. అక్కడ వచ్చేసి రంక బిందెలని పోతే అక్కడ చిప్పలు ఉన్నాయి, చెప్పులు ఉన్నాయి అని చెప్పినావు. ఇవాళ ఏ విధంగా ఈ డ్రామాలు ఆడుతున్నావు? నువ్వు ఏ విధంగా ఫుట్బాల్ కోర్టులు పెట్టి నీ ఏదైతే లైఫ్ అంబిషన్స్ తీర్చుకుంటున్నావు? నువ్వు చిన్నప్పటి నుంచి చదువుకున్నావో చదువుకోలేదో మాకు తెలియదు. అదేదో యూనివర్సిటీ పోయి నిన్న దాకా పొలిటికల్ సైన్స్ చదివి వచ్చిండు, అక్కడికి పోయి వచ్చి కూడా బూతులే తిడుతున్నాడు. ఇది ఎక్కడ ముఖ్యమంత్రి అని జనాలు ఉంచుతున్నారు. ఇలాంటి దరిద్ర ముఖ్యమంత్రిని ఎన్నుకున్నామని ప్రజలు నవ్వుకుంటున్నారు. వీడేనా ముఖ్యమంత్రి మనకు అని. ఇంకా ఆయన ఇంకో విషయం, గొప్ప విషయం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అనే సంగతి ఆయన మర్చిపోతాడు. అప్పుడప్పుడు ఆయన ముఖ్యమంత్రి అనే సంగతి ఆయనకు గుర్తుండదు. ఏది పడితే అది మాట్లాడతాడు. ఇంకేమన్నా అంటే ఏమంటారు, కిషన్ రెడ్డి గారినేమో కల్వకుంట్ల కిషన్ రావు, ఆయన ఏమనుకుంటాడంటే నేను వచ్చేసి రేవంత్ ఉద్దీన్ అనుకుంటాడు. ఏది పిచ్చి పట్టిన ఒక పిచ్చి సీఎం పిచ్చి పరిపాలన చేస్తున్నాడు. ఇంతకంటే నేను గొప్ప వర్డ్స్ వాడలేను ఆయనకి. ఓకేనండి సునీత గారు, జరుగుతుంది ఇక్కడ. రైట్ అండి సునీత గారు. ఓకే, చర్చలో పాల్గొనేందుకు బండారు రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా సునీత రెడ్డి గారికి, అదేవిధంగా కృష్ణారెడ్డి గారికి, లక్ష్మీ నరసింహారెడ్డి గారికి ధన్యవాదాలండి. ఇది ఓవరాల్గా ఖమ్మం శివార్లో ఉన్నటువంటి వెలుగుమెట్లకు సంబంధించిన గ్రామంలో ఏదైతే ఇళ్లను కూల్చివేశారో అక్కడే మళ్ళీ వాళ్లకు పునర్నిర్మాణం కలిగించాలి, ఆ పేదలకు ఒక న్యాయం చేయాలంటూ అన్ని పార్టీలు కూడా కోరుకుంటున్నాయి. చూద్దాం, ప్రభుత్వం అయితే వాళ్లకు మళ్ళీ శాశ్వత కట్టడాలు ఇస్తామంటుంది. చూద్దాం ఏ విధంగా ప్రభుత్వం ముందు చర్యలు తీసుకునేదో, నిజంగానే ఆ బాధితులను ఆదుకుంటుందా లేదా అనేది భవిష్యత్తు నిర్ణయించాలి. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 90.